ఇయర్ 2026 యొక్క క్యాలెండర్ కోసం చాలా రోజుల నుంచి ఏంటంటే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, క్యాలెండర్ అనేది కూడా వచ్చేసింది. ఈవెన్ దో క్యాలెండర్ అనేది వచ్చినా కూడా ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఉండరు. సో, మీరు కూడా వాళ్ళలో ఒకరా అని చెప్పేసి మీరు మిమ్మల్ని క్వెషన్ చేయండి. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏవైతే రానున్న ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ 2026 ఉందో, సో, ఆ ఎగ్జామ్స్‌కి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా టైర్ 1 కానివ్వండి, టైర్ 2 కానివ్వండి క్లియర్ అనేది చేయవచ్చు. అండ్ ఒకవేళ నేను ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ నుంచి రాయాలి అనుకుంటే, అంటే నేను గనక ఒక బిగినర్ అయితే, నేను ఎటువంటి స్టెప్స్ అనేవి ఫాలో చేస్తాను. లేదా నాకొక బ్రదర్, సిస్టర్ గనక ఉంటే, వాళ్ళు సీజీఎల్ ఎగ్జామ్ గనక రాస్తూ ఉంటే, వాళ్ళకు నేను ఎటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తానని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోలో మనం ఈ 6 మంత్స్ స్ట్రాటజీ ఆఫ్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అనేది చూడబోతున్నాం. క్లియరా? యాహ్! సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎస్ఎస్‌సి యొక్క క్యాలెండర్ గనక చూస్తే, ఈ క్యాలెండర్‌లో మనకేంటంటే ఒక షాకింగ్ థింగ్ అనేది కనిపిస్తుంది. ఏంటది అంటే, ఏదైతే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఉందో, సో చాలామంది ఎవరైతే గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ ఎగ్జామినేషన్ కోసం ఏంటంటే అటెంప్ట్ అనేది ఇస్తారు. సో, ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకు ఓకేనా, మార్చ్‌లో నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మే, జూన్‌లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశారు. నేనైతే జూన్ ఫస్ట్ వీక్‌లో ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి అస్యూమ్ అయితే చేస్తున్నాను. సీజీఎల్ తర్వాత ఎక్కువ స్టూడెంట్స్ ఏది రాస్తారంటే సీహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్, ఈ 2 ఎగ్జామ్స్ రాస్తారు. ఇక్కడ చూస్తే సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ జరుగుతుంది. దాని తర్వాత ఎంటీఎస్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామినేషన్ మధ్యలో మనకేంటంటే స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అండ్ ఎవరైతే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళ కోసం జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ అనేది కూడా మనకేంటంటే వీటి మధ్యలో మనకేంటంటే అరేంజ్ అనేది చేయడం జరిగింది. సో, బేసికల్లీ క్యాలెండర్ అనేది వచ్చేసింది. మనం మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేయాలి. ఓకేనా? సో, ఏదైతే నేనిప్పుడు ప్రిపరేషన్ అనేది చెప్తున్నానో ఇది ఓన్లీ ఎస్ఎస్‌సి వరకు మాత్రమే పరిమితమా అంటే కాదు. మీరు ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రాస్తున్నా కూడా, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్‌కి రాస్తున్నా కూడా ఈ ప్రిపరేషన్ అనేది హెల్ప్ అనేది అవుతుంది. అండ్ దట్ టూ స్పెషల్లీ రైల్వే ఎగ్జామినేషన్స్‌కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇదే సంవత్సరం 2026 యొక్క రైల్వే క్యాలెండర్ అనేది కూడా రావడం జరిగింది. సో, ఇందులో ఏఎల్‌పీ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? దీని తర్వాత మనం ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్, దీని తర్వాత టెక్నీషియన్స్, సెక్షన్ ఆఫీసర్స్ అన్ని ఎగ్జామినేషన్స్. గ్రూప్ డి, గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ స్పెసిఫై అయితే చేయలేదు. బట్ ఒక పూర్తి క్యాలెండర్ అనేది ఏంటంటే మనకు రావడం జరిగింది. సో, ఈ ఇయర్ ఓకేనా, గత ఇయర్ కంటే మీరు ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఇప్పటి నుంచే స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఇప్పటి నుంచే మీరు మీ యొక్క రెజల్యూషన్ అనేది చేంజ్ చేయాలి. ఇప్పటి నుంచే మీరు ఏం చేయాలి? నౌ ఆర్ నెవర్ సిట్యుయేషన్‌కి వచ్చేయాలి. సో, అది ఎలా చేయాలి? ఏంటి అనేది చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. నేను ఒకవేళ ఎగ్జామినేషన్ గనక మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి అంటే నేను ఎటువంటి స్టెప్స్ అనేవి తీసుకుంటాను. క్లియర్? సో, అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, బేసికల్లీ నేనేంటంటే ఈ వీడియోలో ఏదైతే మనకు ఫస్ట్ రానున్న ఎస్ఎస్‌సి సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది ఉందో, దాన్ని టైర్ 1 అనేది ఎలా మనం క్రాక్ అనేది చేయొచ్చు. సో, నేనొచ్చేసరికి గత 7-8 ఇయర్స్‌గా టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి రాస్తూ ఉన్నాను. నేనేంటంటే కంటిన్యూయస్‌గా ఏవైతే లాస్ట్ 7 ఇయర్స్ అప్రాక్సిమేట్‌లీ 2018 నుంచి ప్రతి ఒక్క టైర్ 1 అనేది నేను క్లియర్ చేస్తున్నాను. టైర్ 2 ఎగ్జామినేషన్స్ అనేవి కూడా రాస్తున్నాను. బట్ నేనేంటంటే టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను. సో, నాకేంటంటే టీచింగ్ అనేది ఇష్టం. నా ఫ్యామిలీతో ఉండాలని చెప్పేసి నాకిష్టం కాబట్టి నేను ఇక్కడే ఈ టీచింగ్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. ఓకేనా? సో, ఇక్కడ బేసికల్లీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొన్ని గోల్డెన్ రూల్స్ అనేవి చెప్తాను. ఈ గోల్డెన్ రూల్స్ గనుక ఖచ్చితంగా ఫాలో అయితే మీలో ఇంప్రూవ్‌మెంట్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏంటా గోల్డెన్ రూల్ అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ఏ ఎగ్జామినేషన్ అయితే రాస్తున్నారో, ఏ ఎగ్జామినేషన్ అయితే క్రాక్ చేయాలి అనుకుంటున్నారో, ఆ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్‌ని బాగా అర్థం చేసుకోండి. బాగా అర్థం చేసుకోండి. సో, ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి? ఎటువంటి డెప్త్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి? మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే టార్గెట్ అనేది పెట్టుకోండి. సో, ఇప్పుడు లెట్ అస్ సపోజ్ మీరు ఎస్ఎస్‌సి సీజీఎల్ అనేది క్రాక్ చేయాలి అనుకుంటున్నారు. అవునా? సీజీఎల్ క్రాక్ చేయాలి. సో, సీజీఎల్ కానివ్వండి, లేదా కొంతమంది ఏంటంటే ఎన్‌టీపీసీ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాలి అనుకుంటున్నారు. సో, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఏ ఎగ్జామినేషన్ అయితే క్లియర్ చేయాలి అనుకుంటున్నారో, ఆ ఎగ్జామినేషన్ యొక్క ప్రీవియస్ ఇయర్ ఒక పేపర్ తీసుకోండి. ఒక పేపర్ తీసుకోండి. ఆ పేపర్ మీకు ఏమి అర్థం కాకపోయినా కూడా దాన్నొక్కసారి గో త్రూ అవ్వండి. దాన్నొక్కసారి చదవండి. దాన్నొక్కసారి ఏం చేస్తారంటే చదవండి. చదివిన తర్వాత మీకేమవుతుందంటే ఓకే.
ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. ఈ విధంగా క్వెషన్స్ అనేవి అడుగుతున్నారు. సో, క్వెషన్‌కి 4 ఆప్షన్స్ వస్తాయి. 4 మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఈ 4 ఆప్షన్స్ ఎలా వస్తున్నాయి? సింపుల్‌గా వస్తున్నాయా? లెంతీగా వస్తున్నాయా? ప్యాసేజ్ టైప్ ఇస్తున్నాడా? లేకపోతే స్టేట్మెంట్ టైప్ ఇస్తున్నాడా? ఏంటి అని చెప్పేసి మనం ఏంటంటే ఒక రఫ్ ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత మీరేం చేస్తారంటే ఏదైతే మీరు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో దానికి సంబంధించి ఒక కోర్స్ అనేది తీసుకోండి. మీరు కోర్స్ అనేది తీసుకోండి అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మీరు ఫ్రీ రిసోర్సెస్ వెనక పరిగెడితే అంటే యూట్యూబ్‌లో ఇక్కడ చాలామంది ఏంటంటే యూట్యూబ్‌లో నుంచి చదివి ఓకేనా? మనం ఏంటంటే ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. యెస్, అది కూడా సాధ్యమే. అది సాధ్యమే. కానీ ఏంటంటే ఆ ప్రాసెస్‌లో మీకేంటంటే చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆబ్వియస్‌లీ మీకేమవుతుంది చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, నా సజెషన్ ఏంటంటే మీరు ఏ టీచర్‌తో గనక మీరు ఒక బాండ్ గనక ఫీల్ అయితే, మీరు ఒక టీచర్ యొక్క టీచింగ్ స్టైల్‌తో గనక కనెక్ట్ అయితే, ఆ టీచర్ యొక్క కోర్స్ అనేది తీసుకోండి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ రేంజ్‌లోనే మనకేంటంటే కోర్సెస్ అనేవి దొరుకుతున్నాయి. మీకు హిందీ అర్థమైతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే నార్దర్న్ సైడ్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళేంటంటే బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్‌కే ఇస్తారు. కానీ మన సదరన్ సైడ్ గనక తీసుకుంటే ప్రైసెస్ అనేవి ఒక 5,000, 10,000 వరకు రీచ్ అవుతున్నాయి. సో, అది నేనేంటంటే జస్టిఫై అయితే చేయలేను. సో, అంత ప్రైస్ అనేది ఎందుకు పెడుతున్నారు ఏంటి అని జెప్పేసి ఇది ఓకేనా? సో, మీరొక కోర్స్ అనేది తీసుకోండి. ఆ కోర్స్ నుంచి మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. దీని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్ ఓన్లీ ఒకే ఒక్క బుక్. ఓన్లీ ఒకటే ఒక్క బుక్ అనేది మీరు తీసుకోవాలి. ఏదైనా గానివ్వండి, ఏ సబ్జెక్ట్‌కైనా గానివ్వండి, ఒకే ఒక బుక్ అనేది తీసుకోండి. లేదా, లేదు నేను ఫిజికల్ బుక్ తీసుకోను. సో, నాకు అర్థమైన ఒక సత్యం అనేది ఏంటి అంటే, మీరు ఎన్ని బుక్స్ కొనుక్కుంటే అంత ఎక్కువ చదవరు. ఓకేనా? నేను కూడా నా యొక్క ఇనీషియల్ ఫేజెస్‌లో, నా యొక్క ప్రిపరేషన్ యొక్క ఇనీషియల్ ఫేజెస్‌లో ఏం చేశానంటే, ఓకే. ఇంగ్లీష్‌కి ఈ బుక్ కావాలి. ఆర్డర్ పెట్టేసాం. సో, అమెజాన్ కొట్టాం. 400, 300 పోయింది. సో, బుక్ అనేది మనకొచ్చేసింది. మనకేంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఓకే. నేనేంటంటే ఒక బుక్ అనేది ఆర్డర్ చేశాను. ఆ బుక్ అనేది నా దగ్గరికొస్తుంది. నేను ఆ బుక్ పట్టుకుంటాను. పట్టుకొని చూస్తే నాకేంటంటే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆ! హమ్మయ్య! ఇప్పుడు నా దగ్గర బుక్కొచ్చింది. ఈ బుక్ అనేది వచ్చిన తర్వాత నేనిది ఓపెన్ చేసి చదవాలి. కానీ నాకర్థమైన థింగ్ ఏంటంటే, నా దగ్గర కొన్ని బుక్స్ అనేవి అలాగే పడున్నాయి. సో, ఎప్పుడైతే నేను ఆ సీల్ అనేది ఓపెన్ చేశానో, బుక్ అనేది ఓపెన్ చేసి పక్కన పెట్టానో, ఇప్పటి వరకు అవి పక్కన అలాగే ఉన్నాయి. సో, మీరు గూడా ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా అలాగే బుక్స్ అనేవి తీసుకొని పక్కన పెడుతున్నారా? అలా అయితే అలా చేయొద్దు. ఒకే ఒక్క బుక్ అనేది ఆర్డర్ చేయండి. ఒకే ఒక బుక్ అనేది తెచ్చుకోండి. లేదా ఒకే ఒక బుక్ అనేది పీడీఎఫ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. దాన్నే మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రివైజ్ చేయండి. సో, 1 బుక్ 10 రివిజన్స్. 1 బుక్ 10 రివిజన్స్. దానికంటే బెస్ట్ ఆప్షన్ లేదు. సో, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 10 బుక్కులు తెచ్చుకుంటారు. 10 బుక్స్ తెచ్చుకొని వాటిని చదివితే ఓన్లీ ఒక్కసారి చదువుతారు. కానీ 1 బుక్ ప్లస్ 10 రివిజన్ ఈస్ ద బెస్ట్ థింగ్. 10 రివిజన్స్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ రివిజన్ అనేది కూడా ఎలా చేయాలి? 137 రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఈ 137 రూల్ అనేది నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు ఏదో ఒక టాపిక్ అనేది చదివారు. సో, ఆ టాపిక్ అనేది చదివిన తర్వాత ఏం చేయాలి? సో, నెక్స్ట్ డే దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ చదివిన మూడో రోజు మళ్ళీ రివైజ్ చేయాలి. టాపిక్ చదివిన ఏడో రోజు మళ్ళీ రివైజ్ చేయాలి. సో, ఇలాగ ఈ 137 రూల్ గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకేంటంటే ఏదైతే మీరు నేర్చుకున్నారో అది మీ మైండ్‌లో ఏంటంటే రీటైన్ అనేది అవుతుంది. లేదంటే అది రీటైన్ అవ్వదు. అదేమైపోతుంది వెళ్ళిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కింద వీడియోస్‌కొచ్చేసరికి కామెంట్స్ పెడుతుంటారు. సార్ నేనేంటంటే ఒక టాపిక్ అనేది చదివాను. లెట్ అస్ సపోజ్ ఆల్జీబ్రానే చదివాను. సో, ఆల్జీబ్రా చదివాను సార్. ఆల్జీబ్రా అనేది పూర్తిగా నేర్చుకున్నాను. నాకు నేర్చుకోవడానికి ఒక మంత్ టైమ్ అనేది పట్టింది. ఆల్జీబ్రా పూర్తిగా లేదా ఒక 20 డేస్ టైమ్ పట్టింది. కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ రివిజన్ కోసం వచ్చానో అంటే వేరే టాపిక్స్ ఆల్జీబ్రా తర్వాత లెట్ అస్ సపోజ్ మెన్సురేషన్ అనేది చదివాను. లేదా ట్రిగ్నోమెట్రీ అనేది చదివాను. అది చదివిన తర్వాత మళ్ళీ ఆల్జీబ్రాకొస్తే నాకేంటంటే కాన్సెప్ట్స్ అనేవి గుర్తులేవు సార్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో, దానికి మెయిన్ రీజన్ అనేది ఏంటి? మీరు రివిజన్ అనేది సరిగ్గా చేయలేదు. ఒకవేళ రివిజన్ అనేది చేసినా కూడా మీరు మీ యొక్క షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయలేదు. సో, నేను జెప్పేదేంటంటే ఏదైనా ఒకటి మీరు నేర్చుకుంటున్నారు అంటే అది మీరు ఖచ్చితంగా దాని యొక్క షార్ట్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి. ఆ షార్ట్ నోట్స్ ద్వారా మీరేంటంటే మీ యొక్క రివిజన్ అనేది చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. క్లియర్. సో, షార్ట్ నోట్స్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది గూడా చెప్తాను. దాంతో పాటు మాక్ టెస్ట్ అనేది మీరు ఫ్రీ, పెయిడ్ 2 కూడా రాయాలి. ఎటువంటి ఫ్యాన్సీ టైమ్ టేబుల్ అనేది వేసుకోకూడదు. ఓకేనా? సో, నేను ఫ్యాన్సీ టైమ్ టేబుల్ గురించి చెప్తాను మీకు. సో, ఫ్యాన్సీ టైమ్ టేబుల్ ఇన్ ద సెన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు సో, నేనే ఉన్నాననుకోండి. ఓకేనా? నేనే ఉన్నాను. సో, నా గురించే చెప్తాను. ఓకేనా? సో, నేను
లెట్ అస్ సపోజ్ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ 9కి లేస్తాను. ఇప్పుడు మీ మైండ్‌లో డౌటొస్తుంది. సార్ ఏంటి సార్ మీరు 9:00 లేస్తానంటున్నారు, ఎర్లీ మార్నింగ్ అంటున్నారు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చేసే పని అదే. వాళ్ళు లేచేదేమో డైలీ వాళ్ళు మార్నింగ్ లేచేది 9:00కి లేస్తారు. కానీ వాళ్ళ టైమ్ టేబుల్ అనేది 6:00 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్యాన్సీనా కాదా? మీరు యాక్చువల్‌గా లేచే టైమ్ వచ్చేసరికి 9. కానీ మీరు మీ టైమ్ టేబుల్ అనేది 6. సో, 6-7 ఇది చేయాలి. సో, 6-7 6:00కి లేవాలి. లేచిన తర్వాత ఏం చేయాలి? బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. 8-10 వరకు మనం చదవాలి అని చెప్పేసి. కానీ మీరు లేవడమే 9:00కి లేస్తున్నారు. రెడీ అయ్యే లోపలే 10 అయితే మీ యొక్క స్టడీ సెషన్ అనేది పోయిందా? సో, ఇలాగ ఎటువంటి ఫ్యాన్సీ టైమ్ టేబుల్ వేసుకోవద్దు. ఓకేనా? ఫ్యాన్సీ టైమ్ టేబుల్ వేసుకోవద్దు. అండ్ మీరు టార్గెట్స్ వెనకాల పరిగెత్తొద్దు. మీరు ఏం చేస్తారంటే ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేయండి. టార్గెట్స్ వెనకాల పరిగెత్తొద్దు. సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మార్నింగ్ అనేది నేను లేవాలి. లేచిన తర్వాత ఏం చేయాలి అనేది మీ మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ లేచాను. లేచిన తర్వాత నేనేం చేయాలి? బ్రష్ చేయాలి. స్నానం చేయాలి. వెంటనే స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత లేదా లేచాను. లేచిన తర్వాత ఏంటంటే కొంచెం సేపు మెడిటేషన్ చేయాలి. లేదా లేచిన వెంటనే అన్నిటికంటే బెస్ట్ థింగ్ ఏంటో చెప్పాలా నేను? సో, మార్నింగ్ మీరు లేచారు. లేచిన వెంటనే ఏం చేస్తారంటే, ఏదో ఒక మీరు షర్ట్, ప్యాంట్ వేసుకుంటారు కదా! లేదా టీ షర్ట్, ట్రౌజర్ అనేది వేసుకోండి. బయట ఏం చేస్తారంటే, ఎండలో ఓకేనా? సో, ఎర్లీ మార్నింగ్ సన్ రేస్ గనక మీ కళ్ళని తాకితే మీరేమవుతుందంటే, ఆటోమేటిక్‌గా మీ బాడీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో, సైంటిఫిక్ స్టడీస్ కూడా చూపిస్తాయి. ఎప్పుడైతే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి బయట ఒక 7 మినిట్స్ ఏంటంటే, వాక్ చేసి మళ్ళీ ఇంట్లోపలికొస్తారో పూర్తిగా మీ బాడీ అనేది రిఫ్రెష్ అయిపోతుంది. సో, మీ బాడీకేంటంటే ఆటోమేటిక్‌గా సిగ్నల్ అనేది వెళ్ళిపోతుంది. ఇక నిద్రపోయే టైం అనేది వెళ్ళిపోయింది. సూర్యుడు వచ్చేసాడు. ఇప్పుడు మనం పని చేయాలని చెప్పేసి. అలా కాకుండా మీరు ఇంట్లోనే రూమ్‌లోనే కూర్చున్నారు. లేచారు. ఎంతకి లేచారు? 6కో, 7కో లేచారు. సో, 6కి, 7కి లేచి ఇంట్లోనే కూర్చొని మీ మదర్ ఏంటంటే ఒక కాఫీనో, టీనో ఇచ్చారు. టీ తాగారు. మీరేంటంటే కూర్చొని చదవడానికి కూర్చున్నారు. కానీ ఎంతసేపు చదవడానికి మీరు కూర్చున్నా ఆ కాన్సంట్రేషన్ ఏంటంటే రావడం లేదు. దానికి రీజన్ ఏంటి? ఈవెన్ దో మీరేంటంటే మేలుకున్నా గాని, మీ యొక్క బాడీ అనేది ఇంకా మేలుకోలేదు. సో, అలా మేలుకోవాలి అంటే ఏం జేయాలి? ఖచ్చితంగా బయట ఒక 10 మినిట్స్ వాక్ అనేది చేయండి. సో, అలా మీకేంటంటే సో, ఫ్యాన్సీ టైమ్ టేబుల్ చేయొద్దు. అండ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ చేయండి. టార్గెట్స్ కాదు. సో, టార్గెట్స్ వెనక పరిగెత్తొద్దు. సిస్టమ్ అనేది డెవలప్ చేయండి. సో, ఏదైనా ఒక టార్గెట్ గనక అచీవ్ చేస్తే సంతోషపడొద్దు. మీరేం చేస్తారంటే ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేయండి. ఆ సిస్టమ్ అనేది ఏ విధంగా ప్రాపర్‌గా వర్క్ అవుతుందో లేదో సో, దాన్ని చూసి హ్యాపీగా ఉండండి అంతే. ఓకేనా? సో, అది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం జెప్పాం ఎస్ఎస్‌సి సీజీఎల్ 2026 అనేది టార్గెట్‌గా మనం ఈ స్ట్రాటజీ అనేది చెప్పబోతున్నాం. అండ్ ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్ గనుక ప్రిపేర్ అవుతుంటే అంటే సీహెచ్ఎస్ఎల్ గానివ్వండి, ఎంటీఎస్ గానివ్వండి, ఎన్టీపీసీ గానివ్వండి, గ్రూప్ డి గానివ్వండి. సో, మీరు గూడా ఈ స్ట్రాటజీ ఏవైతే షెడ్యూల్ అనేది ఉందో అది ఫాలో అవ్వచ్చు. దాని పరంగా మీరేంటంటే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సీజీఎల్‌కొచ్చేసరికి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి దీన్ని బేసిస్ పైన నేను చెప్తాను. సో, మీకు ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే కొంచెం మీరేంటంటే రిలాక్స్ అనేది కొంచెం అవ్వచ్చు. ఎక్కువేం కాదు. సో, ఇప్పుడు సీజీఎల్ గనక తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్‌గా 4 మంత్స్ టైం ఉంది. 4 నెలలు అంటే ఓన్లీ 120 డేస్. సో, ఈ 120 డేస్ అంటే దీన్ని అవర్స్‌లో కన్వర్ట్ చేస్తే 2880 అవర్స్. 2880 అవర్స్. సో, ఈ 2880 అవర్స్‌లో మీరు ఎంత లేదన్నా డైలీ ఒక 8 అవర్స్ లేదా 7-8 అవర్స్ పడుకోవాలి. సో, 2880 అవర్స్‌ని నేను 3తో గనక డివైడ్ చేస్తే ఎందుకు 24 త్రీస్ ఆర్ ఓకేనా? 24 డివైడెడ్ బై 8 ఈస్ 3. సో, 3తో డివైడ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్‌లీ 960 అవర్స్ వస్తుంది. అవునా కదా? సో, మీరు ఖచ్చితంగా 960 గంటలేంటంటే పడుకోవాలి. అండ్ నేనేమనుకుంటున్నానంటే, నా డివిజన్ అనేది ఎలా ఉంటుందంటే 8 అవర్స్ టైమ్, 8 అవర్స్ అనేది నిద్రపోవడం కోసం. ఓకేనా? 8 అవర్స్ అనేది చదవడం కోసం. చదవడం కానివ్వండి, పని జేయడం కానివ్వండి. అండ్ ఇంకొక 8 అవర్స్ అనేది మనం ఏం జేయొచ్చు, మన ఫ్యామిలీకి కానివ్వండి, మన అదర్ థింగ్స్ కోసం ఈ 8 అవర్స్‌ని ఉంచొచ్చు. సో, నేనేమంటున్నానంటే మీరు డైలీ ఒక 8 అవర్స్ ఏంటంటే ఖచ్చితంగా మినిమమ్ చదవాలి. సో, ఉన్న 24 గంటల్లో నేను 3 భాగాలుగా డివైడ్ చేశాను. 8, 8, 8 సో, నిద్రపోవడం 8 అవర్స్, పడుకోవడం ఓకేనా? సారీ చదవడం వచ్చేసరికి 8 అవర్స్. మళ్ళీ అదర్ థింగ్స్ సో, స్నానం చేయడం ఉంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ దీని తర్వాత మీ మదర్ ఏదో పని చెప్పారు. లేదా మనం ఏదో ఒక కొట్టుకెళ్ళాలి. పచారీ కొట్టుకెళ్ళాలి. సో, అక్కడి నుంచి మనం ఏం చేయాలి గ్రోసరీస్ అనేవి తీసుకొని రావాలి. ఇదంతా ఉంది. సో, అప్రాక్సిమేట్‌గా మనం ఏంటంటే 1000 అవర్స్ సో, 1000 అవర్స్ అనేది మనం మన యొక్క ప్రిపరేషన్‌కి టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ దట్ టూ ఎవ్రీ డే మినిమమ్ టు మినిమమ్ 8 అవర్స్ అనేది చదవాలి. ఇది మినిమమ్ అంటున్నాను. మాక్సిమం గాదు.
సో, మీరు మాక్సిమం ఏం జేయొచ్చు దీన్ని 10 అవర్స్‌గా మార్చొచ్చు. ఓకేనా? 10 అవర్స్ మార్చొచ్చు. బట్ స్టార్టింగ్ వచ్చేసరికి కొంచెం నిదానంగా స్టార్ట్ చేయండి. సో, సో, ఇక్కడ చూడండి ఫ్యాన్సీ టైమ్ టేబుల్‌కి అర్థం ఇక్కడ గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, డైలీ మీరు ఇంతవరకు మీరు బుక్కే ముట్టుకోలేదు. బుక్కే పట్టుకోలేదు. సో, డైరెక్ట్‌గా మీరు ఫస్ట్ డేనే కూర్చొని 8 అవర్స్ గనక చదివితే మీ బ్రైన్ ఏమైపోతుంది? ఫ్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే మీరేం చేస్తారు? నెక్స్ట్ డే 0 అవర్స్. దాని తర్వాత మళ్ళీ 0 అవర్స్. అంటే ఇక్కడ 3 రోజులకి మీరేం చేశారు? 8 గంటలే చదివారు. దానికంటే బెస్ట్ ఏం చేస్తారు? సో, ఫస్ట్ నిదానంగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ డే 3 అవర్స్ చదవండి. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఇంకొంచెం పెంచండి. అంటే 3.5 అవర్స్ చదవండి. నేనేంటంటే ఎవరైతే ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఇంతవరకు బుక్ అనేది పట్టుకోలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారంటే ఇంకొక 5 అవర్స్ చదవండి. 5 అవర్స్ చదవండి. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కలెక్టివ్‌లీ 3 రోజులకి మీరేంటంటే ఇక్కడ ఎన్ని గంటలు చదివారు? సో, ఇక్కడ మాత్రం 8 కానీ ఇక్కడ అడిషనల్‌గా ఇంకొక 3 ½ అవర్స్ చదివారు. అంటే ఇక్కడ మీరేంటంటే గ్రాడ్యువల్లీ మీరు ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేస్తున్నారు. మీ యొక్క మైండ్ గానివ్వండి, మీ యొక్క బ్రెయిన్ గానివ్వండి, దాన్ని ఏం చేస్తున్నారంటే గ్రాడ్యువల్లీ చదువుకోవడానికి అడిక్షన్ అనేది చేస్తున్నారు. అలా చేయండి. ఫ్యాన్సీగా ఏది చేయొద్దు. అర్థమైందా? క్లియర్? ఇప్పుడు వద్దాం. సో, ఇప్పుడు ఆల్రెడీ గనక మనకు తెలిసే సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరలో ఉంది. అవునా? సో, మే, జూన్‌లో ఎగ్జామ్. సో, జూన్‌లో ఉంటుందని చెప్పేసి నేనైతే అజ్యూమ్ చేస్తున్నాను. ఇప్పుడు గనక మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చెయ్యకపోతే, ఇక మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత అంటే మీరు ఫిబ్రవరి తర్వాతో లేదా ఎప్పుడో ఒకసారి ప్రిపరేషన్ గనక స్టార్ట్ గనక చేస్తే అది 2026 యొక్క ప్రిపరేషన్ కాదు. నెక్స్ట్ ఇయర్ రాబోయే 2027 యొక్క ప్రిపరేషన్. సో, అది మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు నౌ ఆర్ నెవర్ సిట్యుయేషన్. సో, ఇక్కడ మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది గాబట్టి, ఇప్పుడు మనం ఏం జేయాలి, మన ఫోకస్ అనేది టైర్ 1 పైన పెట్టాలి. సో, టైర్ 1 అనేది మనం ఏ విధంగా క్లియర్ చేయొచ్చు, ఏ విధంగా మనం ఏంటంటే టైర్ 1 సో, బేసికల్లీ ఏదైతే సీజీఎల్ ఎగ్జామినేషన్ అని ఉందో, అందులో టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే కాబట్టి, అది క్వాలిఫై అవ్వడం ఎలాగా అనేది గనక మనం ఈ 4 మంత్స్‌లో గనక టైర్ 1 గనక క్వాలిఫై అయితే, దాని తర్వాత మనకి ఇంకో 3-4 మంత్స్ టైం అనేది దొరుకుతుంది. టైర్ 1 ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకేంటంటే 3-4 మంత్స్ టైమ్ ఉంటుంది. సో, ఆ 3-4 మంత్స్ ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే టైర్ 2 కూడా మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ టార్గెట్ స్కోర్ అనేది మనం ఎంత పెట్టాలి? సో, లాస్ట్ ఇయర్ అంటే 2025ని చూస్తూ టార్గెట్ స్కోర్ అనేది ఎంత పెట్టాలి? అండ్ ఇక్కడ మనకేంటంటే చాలా వేరియబుల్స్ ఉంటాయి ఇక్కడ. సో, బేసికల్లీ టీసీఎస్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా? లేదా ఎడిక్విటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందా? ఎవరు కండక్ట్ చేస్తారు? ఏంటి? దానిపైన డిపెండ్ అవుతుంది. పేపర్ లెవెల్ అనేది ఎలా ఉంటుంది? ఏంటి? అది దానిపైన కూడా డిపెండ్ అవుతుంది. నేనేంటంటే లాస్ట్ 3 ఆర్ 4 ఇయర్స్ ఒక కట్ ఆఫ్స్ అనేది చూపిస్తాను. దాని ప్రకారంగా ఒక టార్గెట్ స్కోర్ అనేది కూడా నేను మీకు ఇస్తాను. క్లియర్. అండ్ దాంతో పాటు డైలీ మీరు ఎన్ని గంటలు చదవాలి. సో, అది పూర్తిగా మీ పైన డిపెండ్ అవుతుంది. నా సజెషన్ వచ్చేసరికి డైలీ మీరు మినిమమ్ టు మినిమమ్ 8 అవర్స్ చదవాలి. లేకపోతే కష్టం. 8-12 గంటల వరకు చదివితే చాలా మంచిది. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి మనం ఏదైతే సీజీఎల్ టైర్ 1 ప్యాటర్న్ అనేది ఉందో అది చూద్దాం. ఎందుకంటే ఇదే మన టార్గెట్ కాబట్టి. టైర్ 2 కోసం నేనేంటంటే మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ అనేది తీసుకొనొస్తాను. సో, ఇప్పటికి మాత్రం టైర్ 1 అనేది మనం బేసిక్‌గా మన మైండ్‌లో ఉంచుకుందాం. ఓకేనా? క్లియర్. సో, ఇక్కడ బేసికల్లీ చూస్తే టైర్ 1లో మనకు 4 సబ్జెక్ట్స్ వస్తాయి. సో, జనరల్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 క్వెషన్స్ వస్తాయి. అండ్ ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్ అండ్ దేర్ ఈస్ ఎ నెగెటివ్ మార్కింగ్ ఆఫ్ 0.5. సో, నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో, ప్రతి ఒక్క క్వెషన్‌కి 2 మార్కులొస్తాయి. అండ్ రాంగ్ క్వెషన్ గనక చేస్తే 0.5 మార్క్స్ అనేవి తగ్గిపోతాయి. అవునా? సో, ఇప్పుడు ఇది ప్యాటర్న్. సో, 4 సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రీవియస్ కట్ ఆఫ్స్ అనేది ఎంత అనేది చూద్దాం. సో, టైర్ 1 యొక్క ప్రీవియస్ కట్ ఆఫ్స్ గనక చూస్తే 2025 అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే రీసెంట్‌గా జరిగిన ఎగ్జామినేషన్ ఉందో, అందులో మనకేంటంటే 136.83 యూఆర్ కేటగరీకి వెళ్ళింది. 130.36 ఓకేనా. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ 127, ఎస్సీ 114, 106 ఓకేనా. సో, దీనికి మీరేం చేస్తారంటే, నా సజెషన్ వచ్చేసరికి దీనికి మీరేం చేస్తారంటే ప్లస్ 7 మార్క్స్ అనేది యాడ్ చేయండి. ప్లస్ 7 మార్క్స్. సో, ఏదైతే 2025 కట్ ఆఫ్ అనేది ఉందో దానికి ఒక 7 మార్క్స్ అనేది యాడ్ చేయండి. ఏదైతే మీకొక్కు ఒక మార్క్స్ అనేది వస్తుందో మీ కేటగరీ పరంగా అది మీ యొక్క టార్గెట్ స్కోర్. అది కూడా ఏంటి రా స్కోర్ అది. రా స్కోర్. రా స్కోర్ నార్మలైజ్డ్ కాదు. అంటే మీరు షిఫ్ట్‌లో మీ యొక్క షిఫ్ట్‌లో దీనికంటే ఎక్కువ స్కోర్ అనేది మీరు తెచ్చుకోవాలి. లెట్ అస్ సపోజ్ ఇది తీసుకుందాం ఓబీసీ. ఓబీసీ అంటే 130.36 సో, దీనికి 7 యాడ్ చేస్తే 137.36 లేదా 140 చెప్పొచ్చు. ఇప్పుడు దీనికి నేను 7 గనక యాడ్ చేస్తే నాకెంతొస్తుంది 143 అంటే అప్రాక్సిమేట్‌లీ 145. సో, 145 అనేది నా టార్గెట్ స్కోర్. సో, 145 లేదా 143 అనేది నేను ఎవ్రీ మాక్ టెస్ట్‌లో అంటే నాకు ఆ స్కోర్ అనేది యావరేజ్‌గా వస్తుందా లేదా? ప్రతి ఒక్క మాక్ టెస్ట్‌లో నేను అంత స్కోర్ అనేది రీచ్ అవుతున్నానా లేదా? అని చెప్పేసి మనం చూసుకోవాలి. అది టార్గెట్ స్కోర్.
సో, టార్గెట్ స్కోర్ అనేది మనం సెట్ చేసాం. సో, 2024లో గనక చూస్తే మనకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ టీసీఎస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది కొంచెం తక్కువ ఉంది. అండ్ దాంతో పాటు ప్రీవియస్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే అంటే 2022 నుంచి అంటే 2080 నుంచి టీసీఎస్ఏ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది కాబట్టి మనకు ప్యాటర్న్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ క్వెషన్స్ యొక్క డెప్త్ అనేది కూడా కొంచెం తగ్గింది. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అనేవి మనకేంటంటే 2025లో రావడం వల్ల మనకేంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో అదొచ్చేసరికి స్టేట్మెంట్ బేస్ రావడం. అండ్ దాంతో పాటు ఏదైతే టైర్ 1లో, టైర్ 2 యొక్క టాపిక్స్ అనేవి అడగడం. సో, బేసికల్లీ టైర్ 2లో మనకేంటంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ టైర్ 1లోనే మనకేంటంటే ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఇవి 2 అడగడంతో మనకేమైపోయిందంటే కొంచెం ఇక్కడ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో, ఇది మనం కామన్‌గా తీసుకోవచ్చు. క్లియర్? సో, ఇది మన యొక్క టార్గెట్ స్కోర్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఏవైతే 4 సెక్షన్స్ ఉన్నాయో టైర్ 1లో సీజీఎల్‌లో సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్‌కి నేనొక స్ట్రాటజీ ఏంటంటే మీతో చెప్తాను. సో, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్రెడీ నేను మీకేంటంటే బుక్ లిస్ట్ అనేది చెప్పి ఉన్నాను. సో, మీరు ఏ సెక్షన్‌కి, ఏ టాపిక్స్‌కి, ఏ బుక్స్ అనేవి యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్పాను. సో, ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఆ వీడియో యొక్క థంబ్‌నెయిల్ అనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో, ఆ వీడియో పైన క్లిక్ చేయండి. బుక్ లిస్ట్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు రీజనింగ్‌కొద్దాం. ఓకేనా? రీజనింగ్‌కొద్దాం. సో, రీజనింగ్ ఓకేనా? సో, రీజనింగ్ నేను నా యొక్క బ్రదర్ లేదా సిస్టర్‌కి ఏం సజెస్ట్ చేస్తాను అంటే, రీజనింగ్‌లో ఎన్నైతే మార్క్స్ ఉన్నాయో, రీజనింగ్‌లో ఎన్నైతే మీకు టైర్ 1లో మార్క్స్ వస్తాయో, అన్నే మార్క్స్ మీకు మ్యాథ్స్‌కి కూడా వస్తాయి. అంటే రీజనింగ్‌లో మాక్సిమం మార్క్స్ 50 అయితే, మ్యాథ్స్‌లో కూడా మాక్సిమం మార్క్స్ 15 రెండిటికి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉంది. కానీ ఎక్కువ మంది, ఎక్కువ స్టూడెంట్స్ లేదా నా బ్రదర్ అండ్ సిస్టర్ వాళ్ళు తప్పు ఏం చేస్తారంటే, మ్యాథ్స్‌కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. మ్యాథ్స్ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేస్తారు. మ్యాథ్స్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. రీజనింగ్‌ని నెగ్లెక్ట్ చేస్తారు. రీజనింగ్‌ని ఏం చేస్తారు? నెగ్లెక్ట్ చేస్తారు. ఏముందిలే ఈజీలే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ అలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు రీజనింగ్‌లో 50కి 50 తెచ్చుకోవడానికి మీకేంటంటే ఎఫర్ట్ అనేది తక్కువ పడుతుంది. ఇన్ కంపారిజన్ మ్యాథ్స్‌లో ఓకేనా? మ్యాథ్స్‌లో మీకు 50 ఔట్ ఆఫ్ 50 రావాలంటే ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టాలి. సో, మీకిక్కడ తక్కువ ఎఫర్ట్‌తో 50 ఔట్ ఆఫ్ 50 వస్తుంటే ఎక్కువ ఎఫర్ట్ అనేది ఎందుకు పెడతారు? ఏం అవసరం ఉంది? అవసరం లేదు కదా! సో, ఇలాగా నా సజెషన్ ఏంటంటే ఇది. సో, ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ సిలబస్ అనేది మీరేం జేయాలి, ఒకసారి చూడాలి. దాన్ని పూర్తి సిలబస్ అనేది మనం ఏం చేయాలి, కంప్లీట్‌గా చదవాలి. అండ్ దాంతో పాటు టీసీఎస్‌కి అండ్ ఎడిక్విటీకి మధ్య డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. టీసీఎస్‌లో ఏంటంటే డైరెక్ట్ క్వెషన్స్ అనేవి వస్తూ ఉండేవి. అండ్ ఏవైతే ఫిగర్ బేస్డ్ క్వెషన్స్ అనేవి ఉన్నాయి గదా! అవి వస్తూ ఉండేవి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఓకేనా. మనకేంటంటే ఫిగర్ బేస్డ్ క్వెషన్స్ అనేవి రాలేదు. సో, ఇక్కడ చూడండి ఇది 2025 వచ్చేసరికి ఎడిక్విటీ ప్యాటర్న్. ఇందులో మిర్రర్ ఇమేజ్ చూడండి. మిర్రర్ ఇమేజ్ 0, ఎంబెడెడ్ ఫిగర్ 0 ఓకేనా. దీని తర్వాత ఇంకా మనం గనక చూస్తే ఫిగర్ అనాలజీ, ఫిగర్స్ అసలు డయాగ్రామ్సే మనకు ఎక్కువ కనిపించలేదు. డైస్ అనేది కూడా 0 ఓకేనా. పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ 0 ఓకేనా. ప్రీవియస్‌లీ ఏంటంటే అది 1 ఆర్ 2 క్వెషన్స్ అనేవి వచ్చేవి. సో, క్యాలెండర్ కూడా 0. సో, ఇక్కడ మనకిది. అండ్ దట్ టూ ఒక మేజర్ డిఫరెన్స్ అనేది ఏంటంటే టైర్ 1లో మనకు ఇంతకుముందు వరకు అనలిటికల్ రీజనింగ్ అనేది అడిగేవాడు కాదు. అంటే ఏదైతే స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఉన్నాయో, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, స్టేట్మెంట్స్ కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఉన్నాయో, స్టేట్మెంట్ ఇన్ఫరెన్స్ అనేవి ఉన్నాయో అవి వచ్చేవి కావు. కానీ ఇప్పుడేంటంటే అవి కూడా వస్తున్నాయి. సో, ఈ డిఫరెన్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. డిఫరెన్స్‌ని బట్టి నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏదైనా ఒక టాపిక్ అనేది ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకోండి. ఏ క్వెషన్స్ వస్తున్నాయి, ఎంత లెవెల్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనకు బ్రీఫ్ ఐడియా వస్తుంది. దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ మోర్ ఆన్ న్యూ ప్యాటర్న్ క్వెషన్స్. కొత్త ప్యాటర్న్ ఏవైతే క్వెషన్స్ ఉన్నాయో ఓకేనా? వాటి పైన ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయాలి. సో, బిగినర్ అయితే అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. కానీ రిపీటర్ గనక ఉంటే ఓకేనా? ఎవరైతే లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ సీజీఎల్ ఎగ్జామ్ రాసారో వాళ్ళేం చేయాలి? కొత్త ప్యాటర్న్ అనేది ఫాలో చేయాలి. ఓకేనా? కొత్త ప్యాటర్న్ క్వెషన్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇక్కడ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీడ్ కంటే ఇక్కడ అక్యురసీ అనేది ఇంపార్టెంట్. సో, చాలామంది తొందరలో ఏం చేస్తారంటే ఆప్షన్ బి క్లిక్ చేయడం మానేసి ఏం చేస్తారంటే ఆప్షన్ ఏ తొందరలో ఆప్షన్ ఏ క్లిక్ చేసేస్తారు. లేదా మనకేంటంటే ఆప్షన్స్ అందులో ఏమడుగుతాడంటే లెట్ అస్ సపోజ్ ఒక మేజర్ సిల్లీ మిస్టేక్ అనేది ఏంటంటే అక్కడ పూర్తిగా కొనుక్కొని లాస్ట్‌లో ఏం చెప్తాడంటే వాట్ ఈస్ ద 40% ఆఫ్ ద వాల్యూ అంటే ఆ వాల్యూ లేదా ఆ ఆన్సర్‌కి 40% ఎంత అని అడుగుతాడు. కానీ ఆప్షన్స్‌లో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ ఇచ్చేస్తాడు. మనకి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాం. సో, ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ అనేవి చేయొద్దు. ఇవి ఎప్పుడొస్తాయి? మీరు స్పీడ్ వెనక పరిగెత్తే. కానీ అక్యురసీ అనేది మనకి ఇంపార్టెంట్. అది కూడా చూడండి. అండ్ దేర్ ఈస్ ఎ ప్రాబబిలిటీ దెన్ ఓకేనా?
మీకు మీ యొక్క ఎగ్జామినేషన్‌లో రీజనింగ్‌లో 50కి 50 తెచ్చుకునే పాజిబిలిటీ గనక ఉంటే ఖచ్చితంగా 50/50 తెచ్చుకోవాలి. ఈ రీజనింగ్ సెక్షన్‌లో టార్గెట్ స్కోర్ అని ఇంత అని జెప్పేసి మనం చెప్పకూడదు. ఓకేనా? ఎందుకంటే షిఫ్ట్ పైన ఏంటంటే డిపెండ్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు మీ షిఫ్ట్‌లో 25, 25 ఈజీ క్వెషన్స్ రావచ్చు. లేదా కొన్నిసార్లు మీ యొక్క షిఫ్ట్‌లో ఒక 3 క్వెషన్స్ ఏంటంటే టఫ్‌గా రావచ్చు. సో, ఆ 3 క్వెషన్స్ ఏవైతే టఫ్‌గా వచ్చాయో అందులో మినిమమ్ టు మినిమమ్ 1 ఆర్ 2 అనేది మీరు కరెక్ట్‌గా చేయగలగాలి. అంటే మీరు 25 ఔట్ ఆఫ్ 25 మీరు ఎంత లేదన్నా 23, 24 క్వెషన్స్ అనేవి కరెక్ట్‌గా చేయాలి. ఓకేనా? ఒకవేళ పాజిబిలిటీ గనుక ఉంటే 50 ఔట్ ఆఫ్ 50 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ నా సజెషన్ దీని యొక్క రీజనింగ్ యొక్క స్కోర్ వచ్చేసరికి 45 ప్లస్ మీ యొక్క టార్గెట్ స్కోర్. మీ యొక్క టార్గెట్ స్కోర్ ఎంత? 45 ప్లస్. ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీ కాబట్టి ఇందులో మనం ఇంత తెచ్చుకోలేకపోతే టైర్ 1 అనేది క్లియర్ చేయలేము. అర్థమైందా? సో, రీజనింగ్ గురించి సో, ఇక్కడ మీకు వెయిటేజ్ అనేది కూడా నేను ఇచ్చాను. సో, 2022, 2024 ఎంత వెయిటేజ్ వచ్చేది? 2025లో ఎంత వెయిటేజ్ అనేది వస్తుంది? ఏంటి అని. సో, దాని ప్రకారంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫాలో చేయండి. అండ్ దాంతో పాటు బుక్ లిస్ట్ అనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. సో, ఆ వీడియో అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, అక్కడి నుంచి ఫాలో చేయండి. ఇది ఆ బుక్ లిస్ట్ యొక్క సమ్మరీ. ఇప్పుడు మ్యాథ్స్‌కొద్దాం. ఓకేనా? మ్యాథ్స్. సో, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇక్కడ 2 రకాల స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్‌లో ఇరుక్కుంటారు. సో, 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఇరుక్కుంటారు. ఎలా ఇరుక్కుంటారంటే అందులో ఫస్ట్ టైప్ 1 వచ్చేసరికి నాలాంటి వాళ్ళు. టైప్ 1 నాలాంటి వాళ్ళు. సో, నాలాంటి వాళ్ళు ఏం జేస్తారంటే మ్యాథ్స్ అనేది ఇంట్రెస్టింగ్‌గా వాళ్ళకేంటంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మ్యాథ్స్ అనేది సాల్వ్ జేయడం వాళ్ళకేంటంటే ఆనందాన్ని కల్పిస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో, వాళ్ళేం జేస్తారంటే ఈ మ్యాథ్స్ టాపిక్ అనేది తీసుకొని దానిపైన గంటల తరబడి గంటలు, గంటల తరబడి గంటలు అంటే నైట్ కూర్చొని సో, నా గురించి కూడా నేనే జెప్తున్నాను. ఓకేనా? నా గురించి నేనే చెప్తున్నా. నేను చెప్తున్నాను గదా! నేను కొన్ని మిస్టేక్స్ అనేవి చేశాను. ఆ మిస్టేక్స్ అనేవి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెయ్యకూడదు. సో, ఆ మిస్టేక్ అనేది ఏంటంటే మ్యాథ్స్ బుక్ అనేది తీసుకుంటాను. సో, అప్పట్లో 'కిరణ్ ప్రకాష్' వచ్చేది. సో, 'కిరణ్ ప్రకాష్' బుక్ తీసుకొని కూర్చుంటే ఓకేనా? లెట్ అస్ సపోజ్ నైట్ డిన్నర్ చేసి 9:00 అలా కూర్చున్నాను. లేదా 10:00 కూర్చున్నాను. సో, 10 నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 10 నుంచి 11 అవుతుంది. 11 నుంచి 12 అవుతుంది. ఆ 12 నుంచి 1, 2, 3 ఎప్పుడవుతుందో గూడా తెలీదు. అంటే అలా కూర్చొని ప్రాక్టీస్ అనేది చేసేవాడిని. అలా కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడిని. సో, నేనేం చేశానంటే నా ఫోకస్ మొత్తం మ్యాథ్స్ పైన పెట్టాను గానీ, రీజనింగ్ పైన గానివ్వండి, జీఎస్ పైన గానివ్వండి పెట్టలేదు. ఇనీషియల్ స్టేజెస్‌లో. సో, అది ఏంటంటే ఒక మేజర్ డ్రాబ్యాక్ అవుతుంది. సో, ఈవెన్ దో మీకు మ్యాథ్స్ అనేది చాలా ఇష్టంగా ఉన్నా కూడా మీరేంటంటే పూర్తి ఫోకస్ అనేది మ్యాథ్స్ పైన పెట్టొద్దు. ఇక్కడ, ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. డోంట్ బి రామానుజన్. మీరు రామానుజన్ అని జెప్పేసి అనుకోవద్దు. మీరేం జేయాలి? మీకు కావాల్సింది ఒక మంచి జాబ్ గావాలి. సో, మీకు జాబ్ కావాలి అంటే మీరు మ్యాథ్స్‌కి ఎంతైతే వెయిటేజ్ ఇస్తున్నారో, మ్యాథ్స్ ఎంత చదవడానికి టైం అనేది కేటాయిస్తున్నారో, అంతే టైం అనేది మీరు జీఎస్‌కి కూడా ఇవ్వాలి. సో, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే, వాళ్ళకి జీఎస్ అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళకి జీఎస్ అంటే ప్రాణం. వాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే న్యూస్ పేపర్ అనేది తీసుకొని టీ తాగుతూ జీఎస్‌ని కూడా తాగేస్తారు. సో, అటువంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళేం జేస్తారంటే మ్యాథ్స్‌ని అస్సలు పట్టించుకోరు. సో, టైప్ 1 ఆఫ్ స్టూడెంట్స్ మ్యాథ్స్‌కి ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తారు. మ్యాథ్స్ అంటారు. టైప్ 2 ఆఫ్ స్టూడెంట్స్ జీఎస్ అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఎత్తిపోతారు లాస్ట్‌కి. ఇద్దరు కూడా ఎత్తిపోరు. నాకేంటంటే పర్సనల్లీ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంది. పర్సనల్లీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే చూసాను. ఒక స్టూడెంట్స్ ఏంటంటే సార్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు సార్. కానీ జీఎస్ ఏంటంటే నాకు అస్సలు అర్థం కాదు సార్. అది పూర్తిగా డ్రై సబ్జెక్ట్ సార్. ఎంత ఎక్కించినా ఎక్కడం లేదు. ఎందుకెక్కదు? ఎందుకెక్కదు? అసలు నువ్వు జీఎస్ పైన టైమ్ అనేది స్పెండ్ చేశావా? చేయలేదు. మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? అదే విధంగా జీఎస్ వాళ్ళు గూడా. సో, ఎవరైతే గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళేంటంటే, సార్ మాకు జీఎస్ బాగా సూపర్‌గా అర్థమవుతుంది సార్. ఏం పర్లేదు సార్. లేపేస్తాం సార్. 50కి మనం ఎంత లేదన్నా 35-40 స్కోర్ చేస్తాం సార్. కానీ మ్యాథ్సే సార్ మాకు రాదు. ఆ 50లో 20 తెచ్చుకోవడం గూడా మాకు కష్టంగా ఉంది సార్. ఎందుకు కష్టంగా ఉంటుంది? మీరు అసలు కూర్చున్నావా నువ్వు? కూర్చొని అర్థం చేసుకోవడానికి ట్రై చేశావా? సో, ఎవరైతే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో, ఇద్దరిని ప్యారలల్‌గా చేసుకొని, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారో, వాళ్ళకి ఖచ్చితంగా జాబొస్తుంది. కావాలంటే మీరు ఎవరైతే మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేదా మీ అన్నయ్యలు, వదినలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎగ్జామ్ గనుక క్లియర్ చేస్తే వాళ్ళని అడగండి. వాళ్ళు ఏం చేశారు? రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లారు. ఓకేనా? సో, ఇక్కడ బేసికల్లీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది గాబట్టి, వెండర్ చేంజ్ అయింది గాబట్టి, ఇంతకుముందు అర్థమెటిక్ పైన ఎక్కువ వెయిటేజ్ అనేది మనం ఇచ్చేవాళ్ళం. కానీ, ఇప్పుడు అర్థమెటిక్‌కి కొంచెం వెయిటేజ్ అనేది తగ్గించి, అర్థమెటిక్ పైన ఫోకస్ కొంచెం తగ్గించి, అడ్వాన్స్ మ్యాథ్స్ పైన మన ఫోకస్ అనేది పెంచాలి. ఎందుకు?
టైర్ 2 నేను రీసెంట్‌గా టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది కూడా రాసొచ్చాను. సో, అందులో నాకర్థమైందేంటంటే, ఈసారి అడ్వాన్స్ మ్యాథ్స్ క్వెషన్స్ అనేవి బాగిస్తున్నారు. అడ్వాన్స్ మ్యాథ్స్ పైన ఫోకస్ అనేది చేస్తున్నారు. సో, ఈ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది మనం వదలకూడదు. అంటే మీరు అప్రాక్సిమేట్‌గా 2017, 2018 స్టూడెంట్ గనక అయితే మీకు బాగా అర్థమవుతుంది. అప్పట్లో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది ఏ విధంగా వచ్చేది. సో, ఎవరికైనా కొంచెం ఓపిక గనక ఉంటే, మ్యాథ్స్ గనక ఇష్టం ఉంది అని జెప్పేసి అనుకుంటే 2017 మెయిన్స్ పేపర్ అనేది చూడండి. సీజీఎల్ మెయిన్స్. సో, అందులో అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది చూడండి. అండ్ 2024 అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది చూడండి. మీకే డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు మన ఫోకస్ అనేది కొంచెం అడ్వాన్స్ మ్యాథ్స్ పైన ఉండాలి. అండ్ కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, న్యూ టాపిక్స్ అంటే టాపిక్స్ కొత్తవి కాదు. అందులో ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి కొంచెం కొంచెం కొత్తగా వస్తున్నాయి. సో, ఆ కొత్త టాపిక్స్‌ని మనం చదవాలి. అండ్ దాంతో పాటు రివిజన్ అనేది కూడా చేయాలి. రివిజన్ సేమ్ అదే కాన్సెప్ట్ 1, 3, 7 ఫార్ములా 1, 3, 7 ఫార్ములా ఏదైతే మీరు చదువుతున్నారో దాని యొక్క షార్ట్ నోట్స్ అనేవి తీసుకోవాలి. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తాను. ఒక క్విక్ రివిజన్ నోట్స్ గనక మీ దగ్గర లేకపోతే, మీరు మీ హ్యాండ్స్‌తో ఓన్‌గా రాసిన నోట్స్ గనక లేకపోతే, మీరు ఎప్పటికీ రివిజన్ చేయలేరు మ్యాథ్స్ కోసం. ఓకేనా? లెట్ అస్ సపోజ్ మీరేం చేశారంటే, ఒక ట్రిగ్నోమెట్రీ టాపిక్ అనేది చదివారు. ట్రిగ్నోమెట్రీ టాపిక్ అనేది చదివారు. సో, ఈ ట్రిగ్నోమెట్రీ టాపిక్‌లో చదివిన తర్వాత మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్సెప్ట్ అనేది నాకేంటంటే నా మైండ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకేనా? మీకు అర్థమవుతుంది. చదివేటప్పుడే ఒక క్లాస్ అనేది చూస్తున్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ టాపిక్ అనేది నేను చదువుతున్నానిప్పుడు. ఒక 1 వీక్ తర్వాత లేదా 4 డేస్ తర్వాత ఈ టాపిక్ అనేది నా మైండ్‌లో ఉండదు అని చెప్పేసి అర్థమైపోతుంది. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఒక షార్ట్ నోట్స్, ఒక పేపరో లేకపోతే ఒక చిన్న బుక్ అనేది పెట్టండి. అందులో ఆ టాపిక్ అనేది రాసుకోండి. సో, దాన్ని 137 టైప్‌లో రివైజ్ చేస్తూ ఉండండి. సో, అప్పుడేమవుతుందంటే ఖచ్చితంగా అది మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక మాక్ టెస్ట్ గనక వస్తే, సో, మాక్ టెస్ట్ అనేవి కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఎంతసేపటికి మీరు ఓన్లీ వీడియోస్ అనేవి చూస్తూ, క్లాస్ నోట్స్ అనేవి రాస్తూ ఉంటే మీ యొక్క స్కిల్స్ అనేవి, మీ యొక్క ఏదైతే సాల్వింగ్ అనేది డెవలప్ కాదు. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? మాక్ టెస్ట్ అనేవి రాయాలి. సెక్షనల్ మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉండండి. ఇనీషియల్ స్టేజెస్‌లోనే రాయండి. సో, ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో ఒక 30-40% సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలా అనిపించినప్పటి నుంచి మీరేం చేస్తారంటే మాక్ టెస్ట్ అనేవి రాస్తూ ఉండండి. టాపిక్ అయిపోయిన తర్వాత టాపిక్ వైస్ టెస్ట్ అనేది కూడా రాస్తూ ఉండండి. నెక్స్ట్ ఇక్కడ బుక్స్‌కొస్తే ఇప్పుడు నా సజెషన్ వచ్చేసరికి కాన్సెప్ట్స్ కోసం 'ఆర్ఎస్ అగర్వాల్' అనేది తీసుకోండి. అందులో అన్ని కాన్సెప్ట్స్ అనేవి చేసేయండి. 'కిరణ్ ప్రకాష్' లేదా 'పినాకిల్' బుక్ అనేది తీసుకొని ప్రాక్టీస్ అనేది చేయండి. దీని తర్వాత ఎవరికైతే షార్ట్ కట్స్ కావాలి సార్ మాకేంటంటే ఎగ్జామినేషన్‌లో అర్థమెటిక్‌కి షార్ట్ కట్స్ కావాలి అంటే 'ఎం టైరా' బుక్ అనేది తీసుకోండి. నెక్స్ట్ అడ్వాన్స్ మ్యాథ్స్ కోసం అభినయ్ శర్మ యొక్క 'ప్లే విత్ అడ్వాన్స్ మ్యాథ్స్' బుక్ అనేది వస్తుంది. సో, ఈ 4 బుక్‌లేంటంటే తీసుకోవచ్చు. ఓకేనా? చెప్తున్నాను నేను ఫిజికల్ బుక్స్ కావాలంటే తీసుకోవచ్చు. కానీ నా సజెషన్ వచ్చేసరికి కొంచెం మీరు మీ బ్రెయిన్‌ని గనక యూజ్ చేస్తే ఈ అన్ని బుక్స్ యొక్క పీడిఎఫ్స్ కూడా మీకు దొరుకుతాయి. అన్ని బుక్స్ యొక్క పీడిఎఫ్స్ దొరుకుతాయి. సో, వీటిని డౌన్‌లోడ్ అనేది చేసుకొని మీ యొక్క మొబైల్‌లో డైలీ సాల్వ్ చేయండి. బుక్ అనేది కొంటే డబ్బులనేది ఖచ్చితంగా వేస్ట్ అవుతాయి. అవునా? ఖచ్చితంగా వేస్ట్ అవుతాయి. సో, అలా వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయకుండా పీడిఎఫ్స్ అనేవి డౌన్‌లోడ్ చేయండి. ప్రిపేర్ చేయండి. క్లియర్? సో, ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నేను మీకు టాపిక్ వైస్ డిఫరెన్స్ అనేది ఇచ్చాను. సో, 2024 వరకు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి. 2025లో 46 షిఫ్ట్‌లో ఎగ్జామ్ జరిగింది. సో, ఎక్కడి నుంచి ఏ క్వెషన్స్ అనేవి వస్తున్నాయి. సో, ఇక్కడ మీరు చూస్తే ఏవైతే హైలైటెడ్ ఉందో అవి ఇంపార్టెంట్ అన్నమాట. సో, సింప్లిఫికేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, జియోమెట్రీ, మెన్సురేషన్. మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మెన్సురేషన్‌లో మనకేంటంటే మెయిన్స్‌లో కూడా క్వెషన్స్ అనేవి కనిపించాయి. క్లియర్? సో, ఇది ఇక సో, నెక్స్ట్ ఏదైతే టాపిక్ అనేది ఉందో లేదా నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్ళడానికంటే ముందు ఒకవేళ మీరు ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటూ ఉంటే మీరేం చేయొచ్చు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేయొచ్చు. సో, ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఏదో ఒక కనెక్షన్ అనేది నాతో మీరు బిల్డ్ అనేది చేసుకున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అదే కనెక్షన్‌తో మీరేం చేస్తారంటే ఓకేనా? అదే నమ్మకంతో మీరేం చేయొచ్చంటే మా యొక్క అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేయండి. ఎవరైతే ఐఫోన్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసి ఈ కోడ్‌ని యూజ్ చేసి లాగిన్ అనేది చేయండి. సో, మీకేంటంటే ఇక్కడ ఎస్ఎస్‌సికి సంబంధించి టైటన్స్ బ్యాచ్ అనేది మనం రన్ అయితే చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ 22nd ఆఫ్ జనవరి లేదా 23rd ఆఫ్ జనవరి నుంచి మనం ఏంటంటే డైలీ టార్గెట్స్ అనేది కూడా స్టార్ట్ అనేది చేయబోతున్నాం. సో, ఈ బ్యాచ్ యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకేంటంటే నేనొక సెపరేట్ వీడియో అనేది చేస్తాను. అందులో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో, ఇప్పటికైతే ఇది అర్థం చేసుకోండి. ఈ బ్యాచ్‌లో నా యొక్క శాయశక్తులా ప్రయత్నం అనేది చేస్తాను. మిమ్మల్ని టైర్ 1 అనేది క్లియర్ చేపించడం కోసం. అండ్ దట్ టూ మీరు ఆల్రెడీ ఒక కొత్త స్టూడెంట్స్ అయితే నేను మీకు చెప్తున్నాను. పాత స్టూడెంట్స్‌కి ఏంటంటే బాగా తెలుసు. ఏదైతే మనం ఏదైతే పర్మార్ ఎస్ఎస్‌సి
ఏ జీఎస్ క్లాసెస్ అనేవి ఉన్నాయో, సో, ఆ క్విక్ రివిజన్ అనేది కూడా ఎఫ్ఆర్‌బి 2.0 అనేది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో, ఆ వీడియోస్‌కి కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ దట్ టూ మ్యాథ్స్ యొక్క క్వాంట్ 2.0 అనేది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇంగ్లీష్‌కి స్పెషల్‌గా ఫౌండేషన్ బ్యాచ్ అనేది కూడా మనం స్టార్ట్ చేసాం. సో, ఇప్పుడు ఏదైతే ఎడిక్విటీలో మనకేంటంటే ఇంగ్లీష్ అనేది చాలా టఫ్‌గా వస్తుంది. సో, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అది కూడా నెక్స్ట్ టాపిక్‌లో ఉంది. సో, అన్నీ పూర్తిగా మీకేంటంటే ఒక ఏ టు జెడ్ సొల్యూషన్ ఫర్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్స్. ఓన్లీ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ కాదు, రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి, వేరే సెంట్రల్ ఎగ్జామ్స్ కానివ్వండి, అన్నిటికి ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ అనేది మేము చాలా రీజనబుల్‌గా పెట్టాము. ఓకేనా. సో, 1999 ఫర్ 1 ఇయర్. సో, మీరు వేరే ఏవైతే ప్రామినెంట్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో, అక్కడ గనక మీరు వెళ్లి వాళ్ళ యొక్క ప్రైజింగ్ గనక చెక్ చేస్తే మీకు 1 ఇయర్ కోసం వాళ్ళు చార్జ్ చేసేది 8,000 నుంచి 10,000 వరకు చార్జ్ చేస్తారు. సో, 8,000-10,000 వాళ్ళేంటంటే చార్జ్ చేస్తారు. సో, ఏదైతే నేనిక్కడ 1 ఇయర్‌కి 1999 ప్రైస్ అనేది ఇస్తున్నానో, అక్కడ మీకేంటంటే 3 మంత్స్ లేదా 2 మంత్స్‌కి కూడా అది రాదు. కావాలంటే మీరు వెరిఫై అనేది చేయొచ్చు, చెక్ చేయొచ్చు. అండ్ దట్ టూ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. సో, డెమో వీడియోస్ అనేవి చూడండి. మీకు నచ్చితేనే కోర్స్‌లో ఎన్రోల్‌మెంట్స్ అనేవి తీసుకోండి. తొందరలో డైలీ టార్గెట్స్ అనేవి కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఇంగ్లీష్‌కొద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇంగ్లీష్. సో, ఇంగ్లీష్ బేసికల్లీ చూస్తే అవునా? సో, చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు. ఇంగ్లీష్ అనేది అస్సలు రాదు. నేను ఇంతవరకు ఇంగ్లీష్ అనేది చదవలేదు. 10థ్ క్లాస్‌లో ఎప్పుడో ఆ టెన్సెసో, యాక్టివ్, పాసివ్ వాయిస్ నేర్చుకున్నానో అదే తప్ప మళ్ళీ నేను ఇంగ్లీష్ అనేది ముట్టుకోలేదు. అలా గనక ఉంటే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో ఈసారి స్కోర్ అనేది చెయ్యలేరు. ఎందుకంటే ప్రీవియస్‌లీ టీసీఎస్ ప్యాటర్న్‌లో గనక చూస్తే మనకేంటంటే ఇంగ్లీష్ అనేది కొంచెం ఈజీగా వచ్చేది. అక్కడ ఔట్ ఆఫ్ 50, 40 నుంచి 45 స్కోర్ చేయడం చాలా ఈజీ. 40-45 స్కోర్ చేయడం చాలా ఈజీ. కానీ ఎడిక్విటీ ప్యాటర్న్‌లో పూర్తిగా చేంజ్ అయిపోయింది. అంటే ఏదైతే వొకాబులరీ అనేది ఉందో, అది కూడా మనకు కొత్త టైప్ ఆఫ్ వర్డ్స్ అనేవి వస్తున్నాయి. అంటే ప్రీవియస్‌గా ఎవరైతే టీసీఎస్ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యేవాళ్ళో, వాళ్ళేంటంటే బ్లాక్ బుక్‌ని ఫాలో అయ్యేవాళ్ళు. బ్లాక్ బుక్‌ని బాగా చదివేవాళ్ళు. కానీ ఈసారి బ్లాక్ బుక్ కూడా ఫెయిల్ అనేది అయిపోయింది. ఎందుకంటే మనకు కొన్ని కొత్త వర్డ్స్ అనేవి కనిపించడం జరిగింది. ఒక న్యూ సెట్ ఆఫ్ వొకాబులరీ అనేది మనకేంటంటే కనిపించడం జరిగింది. సో, ఇటువంటి న్యూ సెట్ ఆఫ్ వొకాబులరీ గనక వస్తే మనం ఏం జేయాలి? మన యొక్క వొకాబులరీని ఇంకా బిల్డ్ చేయాలి. ఇంకా ఫర్దర్‌గా దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలి. ఏ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ అనేది యూజ్ చేసి మనం ఆన్సర్ వరకు రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి చూడాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇంగ్లీష్ యొక్క టార్గెట్ స్కోర్ గురించి గనక మనం మాట్లాడితే, సో, ప్రీవియస్‌గా టీసీఎస్ ప్యాటర్న్ గనక ఉంటే నేను ఖచ్చితంగా 40 ప్లస్ అని చెప్పేసి చెప్తాను. కానీ, కానీ ఎడిక్విటీ ప్యాటర్న్ గాబట్టి మీరు 35 ప్లస్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. 35 ప్లస్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. సో, మ్యాథ్స్ యొక్క టార్గెట్ స్కోర్ గనక మనం వస్తే, మ్యాథ్స్ యొక్క టార్గెట్ స్కోర్ గనక వస్తే, ఈవెన్ దో, మీకు మ్యాథ్స్ అనేది ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీరు మ్యాథ్స్‌లో 40 ప్లస్ ఖచ్చితంగా స్కోర్ చేయాల్సిందే. 40 ప్లస్. ఎవరికైతే మ్యాథ్స్ అనేది ఇష్టమో అంటే టైప్ 1 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 45 ప్లస్ స్కోర్ చేయాలి. టైప్ 1 స్టూడెంట్స్ 45 ప్లస్ స్కోర్ చేయాల్సిందే. సో, వెనకాల మనం చూసాం. రీజనింగ్‌లో 45 ప్లస్, ఇక్కడ 45 ప్లస్. 45 ఎంత? 90. 45 ఎంత? 90. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎంత చెప్తున్నాను? 35. 90 ఒక 35, 125. 90 ఒక 35 ఎంత? 125. సో, ఈ 125కి ఇక రిమైనింగ్ నేనేదైతే 140, 145 చెప్పానో, మనకు జీఎస్‌లో ఎంత రావాలి? 15-20. సో, 15-20 మార్క్స్ జీఎస్‌లో తెచ్చుకోవడం కష్టమేం కాదు. తెచ్చుకోవచ్చు. కానీ దానికి మంచి ప్రిపరేషన్ అయితే ఉండాలి. ప్రిపరేషన్ లేకుండా మీరు 15-20 మార్క్స్ తెచ్చుకోవడం అంటే కష్టమే. అర్థమవుతుందా? సో, ఎడిక్విటీ ప్యాటర్న్ గనక ఉంటే 35 ప్లస్ ఈస్ ద బెస్ట్ స్కోర్. మంచి స్కోర్ ఇది. టార్గెట్ స్కోర్ అనేది. ఇక్కడ మనకేంటంటే ఎడిక్విటీ ప్యాటర్న్‌లో ఏమవుతున్నాయంటే డైరెక్ట్‌గా రూల్స్ నుంచి క్వెషన్స్ అనేవి రావడం లేదు. ప్రీవియస్‌గా టీసీఎస్ ప్యాటర్న్‌లో మనకేంటంటే డైరెక్ట్ ఇప్పుడు నౌన్‌లో ఒక 10 రూల్స్ అనేవి ఉంటాయి. లేదా 15 రూల్స్ ఉంటాయి. సో, ఆ 15 రూల్స్ గనక మీరు నేర్చుకుంటే ఆ రూల్ నుంచే మనకేంటంటే ఏమొస్తుంది? క్వెషన్స్ అనేవి వస్తాయి. ఓకేనా. ఆ రూల్ బేసిస్ పైన క్వెషన్స్ వస్తాయి. కానీ, కానీ ఈసారి ఏమవుతుందంటే కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది అడుగుతున్నాడు. మన ఏదైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉందో, అందులో కాన్సెప్ట్స్ అనేది మీకు క్లియర్‌గా ఉందా? లేదా? అనేది అడగడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడే ఉన్నారు గదా! సో, మీరిప్పుడే ఉన్నారు. అవునా? సో, ఇప్పుడే ఉన్నారు. సో, మీరేం చేస్తారంటే ఏదో ఒక పేపర్ తీసుకోండి. ఏదో ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్‌లో ఏం చేస్తారంటే ఒక సెంటెన్స్‌ని ఇక్కడ ఇలా రాయండి. సో, ఆ బుక్‌లో ఒక పెద్ద సెంటెన్సో, ఒక చిన్న సెంటెన్సో ఇలాగా మీరేంటంటే రాయండి. రాసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. పార్ట్స్ ఆఫ్
స్పీచ్ అనేది మీరు ఐడెంటిఫై చేయండి. అంటే ఆ ఏదైతే పర్టిక్యులర్ వర్డ్ అనేది ఉందో అది నౌన్ అవుతుందా? వర్బ్ అవుతుందా? అడ్జెక్టివ్ అవుతుందా? అడ్వర్బ్ అవుతుందా? కంజంక్షన్ అవుతుందా? ప్రిపోజిషన్ అవుతుందా? ఇంటర్జంక్షన్ అవుతుందా? లేదా ఏమవుతుంది? అసలు ఏమి కాదా? ఆర్టికల్ అవుతుందా? మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా? అసలు ఇదొక సెంటెన్స్ అనేది ఫార్మ్ అవుతుందా? ఇలాగే సెంటెన్స్ అనేది ఎందుకొచ్చింది? అంటే ఇలా కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది అడగడం జరుగుతుంది. సో, ఆ కాన్సెప్చువల్ నాలెడ్జ్‌ని మనం బిల్డ్ చేయాలి. సో, అందుకోసమే ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఫౌండేషన్ బ్యాచ్ లేదా ఇంగ్లీష్ 2.0 అనేది కూడా రన్ అనేది చేస్తున్నాము. ఒక కొత్త సీరీస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీ అనేది కూడా మనం ఖచ్చితంగా డెవలప్ చేయాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ చేయాలి అంటే డైలీ రీడింగ్ అనేది చేయాలి. డైలీ రీడింగ్ చేయాలి. డైలీ చదవాలి ఇంగ్లీష్. సో, ఎలా చేయాలి? అది మీరు ఇంగ్లీష్ మాధ్యం టెలిగ్రామ్ ఛానల్ నుంచి చదవచ్చు. నేను ఆల్రెడీ బుక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. సో, ఇలాగ మీకేంటంటే ఇంగ్లీష్ మాధ్యమ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. సో, ఈ ఇంగ్లీష్ మాధ్యమం టెలిగ్రామ్ ఛానల్‌లో ఏం చేస్తారంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మీకేంటంటే ప్యాసేజెస్ అనేవి వస్తుంటాయి. ఈ ప్యాసేజెస్‌తో మీకేమవుతుందంటే ఇక్కడేంటంటే వొకాబులరీ అనేది కూడా హైలైట్ అనేది అయిపోతుంది. ఓకేనా? వొకాబులరీ అనేది హైలైట్ అయిపోతది. అండ్ దాంతో పాటు ప్యాసేజ్ పైన క్వెషన్స్ అనేవొస్తాయి. ప్యాసేజ్ పైన క్వెషన్స్‌తో పాటు మనకు పీక్యూఆర్ఎస్, పారా జంబుల్డ్ యొక్క క్వెషన్స్ ఒస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ యొక్క క్వెషన్స్ ఒస్తాయి. ఎర్రర్స్ యొక్క క్వెషన్స్ అన్నీ ఇందులో ఒస్తాయి. అన్నీ ఒస్తాయి. సో, కంప్లీట్, కంప్లీట్ ప్రిపరేషన్ అనేది దీంతో అయిపోతుంది. అంటే కంప్లీట్ ప్రాక్టీస్ రీడింగ్, గ్రామర్, వొకాబులరీ పూర్తి ప్రాక్టీస్ ఇక్కడితో అయిపోతుంది. కానీ ఖచ్చితంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి నేర్చుకోవాలి గ్రామర్‌కి సంబంధించి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం కేడీ క్యాంపస్ యొక్క బుక్ అనేది వస్తుంది. సో, ఈ బుక్ అనేది తీసుకోండి. ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లేదు మీరు ఏదైతే ఒక కోర్స్‌లో ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకుంటారో, సో, వాళ్ళు ఏదైతే మీకు నేర్పిస్తున్నారో సో, ఆ నేర్పిచ్చే దాన్ని ప్రాపర్‌గా ఫాలో అయితే మీరేంటంటే మంచిగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో, నాకు తెలిసినంత వరకు ఇంగ్లీష్‌కి సంబంధించి ఎవరెస్ట్ ఇంపాక్ట్ ఓకేనా? ఎవరెస్ట్ ఇంపాక్ట్ శ్రీనివాసులు సార్ ఉన్నారు. సో, ఆయన బాగా ఏంటంటే టీచ్ అనేది చేస్తారు. ఓకేనా? సో, అక్కడి నుంచి కూడా మీరేంటంటే ఒకవేళ అక్కడ ఆ స్టూడెంట్స్ గనక అయితే మీకు అర్థమై ఉంటుంది. ఆ టీచింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. నేను విన్నదైతే ఇది. ఓకేనా? లేదు మీరు ఒకసారి మా యొక్క ఇంగ్లీష్ ఫౌండేషన్ బ్యాచ్‌లో డెమో క్లాసెస్ ఉన్నాయి. అవి కూడా చూడొచ్చు. ఓకేనా? సో, ఇది. క్లియర్? అండ్ దట్ టూ మనం ఈసారి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనేది కూడా బాగా చదవాలి. క్లియర్? సో, ఇంగ్లీష్ యొక్క స్ట్రాటజీ అయిపోయింది. ఇక లాస్ట్ జీఎస్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకేనా? నాలాంటి వాళ్ళ కోసం ఇది ఎలిఫెంటే. ఎందుకంటే దీన్ని ఓడించడం లేదా దీన్ని పైన స్వారీ చేయడం లేదా దీన్ని జయించడం అనేది చాలా కష్టం. అవునా? కానీ నేను చేసిన తప్పేంటంటే స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజెస్‌లో దీన్ని నేను ఏం చేశాను నెగ్లెక్ట్ అనేది చేశాను. దీన్ని పూర్తిగా వదిలేసాను. పక్కన పెట్టేసాను. ఏముందిలే ఏమవుతుంది. ఎందుకంటే అప్పట్లో పక్కన పెట్టినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే అప్పట్లో మనకు టైర్ 1లో ఒక్కటే జీఎస్ అనేదొచ్చేది. మనకేంటంటే 50 మార్క్స్‌కే జీఎస్ అనేదొచ్చేది. కానీ ఈసారి వెయిటేజ్ అనేది పెరిగిపోయింది. టైర్ 1 అండ్ టైర్ 2 రెండిట్లో జీఎస్ అనేదొస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా జీఎస్ పైన కూడా ఫోకస్ అనేది చేయాలి. అందుకోసం ఒకవేళ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే డైలీ ఎంత లేదన్నా మినిమమ్ టు మినిమమ్ 3 అవర్స్ నేను చదువుతాను జీఎస్. అండ్ ఈ 3 అవర్స్ నేను ఓకేనా. ఈ 3 అవర్స్ నేనేంటంటే 2 విధాలుగా డివైడ్ చేస్తాను. అందులో 1 ½ అవర్, 1 ½ అవర్ నేనేం చేస్తానంటే కాన్సెప్ట్స్ అనేవి చదువుతాను. 1 ½ అవర్ కాన్సెప్ట్స్ అనేవి చదువుతాను. అండ్ ఇంకో 1 అవర్, ఇంకో 1 అవర్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయో వాటిపైన ప్రాక్టీస్ అనేది చేస్తాను. అండ్ ఇంకో హాఫ్ అన్ అవర్ లాస్ట్ డే యొక్క ఎండింగ్‌లో అంటే ఏదైతే నేను స్టార్టింగ్‌లో 1 ½ అవర్ చదివానో దాన్ని ఈ హాఫ్ అన్ అవర్‌లో రివైజ్ చేస్తాను. ఈ 3 థింగ్స్ నేనైతే ఫస్ట్ నుంచి గనక చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది నేను చేస్తాను. డైలీ మినిమమ్ టు మినిమమ్ 3 అవర్స్ నేను చదవాలి. ఓకేనా? బుక్స్ ఏది తీసుకోవాలి 'ఫ్యాట్ మ్యాన్ లిటిల్ బాయ్' 'పర్మార్ ఎస్ఎస్‌సి' యొక్క బుక్స్ అనేవి తీసుకోండి. అండ్ దాంతో పాటు 'ఘటనా చక్ర' బుక్ అనేది కూడా మీరు తీసుకోండి. ఇందులో డెప్త్ క్వెషన్స్ అనేవి వస్తాయి. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్‌లో డెప్త్‌లో ఎలా అయితే క్వెషన్స్ వస్తాయో అది ఇక్కడ మనకొస్తాయి. ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ బుక్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే ఫోర్త్ సజెషన్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ సజెషన్. ఏంటది? ఏదైతే టాపిక్ అనేది ఉందో దాన్ని మీరేంటంటే సబ్ టాపిక్స్‌గా డివైడ్ చేయండి. లెట్ అస్ సపోజ్ పాలిటీ అనేదుంది. ఓకేనా? పాలిటీ ఉంది. సో, ఈ పాలిటీని ఏం జేస్తారంటే ఓకేనా? దీన్ని సబ్ టాపిక్స్‌గా డివైడ్ చేయండి. ఇలా సబ్ టాపిక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ డీపీఎస్పీ. సో, ఈ డీపీఎస్పీ అనేది ఒక సబ్ టాపిక్. సో, ఈ సబ్ టాపిక్ అనేది తీసుకోవాలి. ఈ సబ్ టాపిక్‌ని మనం ఏం చేయాలి? ఒకరోజు మొత్తం చదవాలి. సో, దీన్ని పూర్తిగా కంప్లీట్‌గా థియరీ చదవాలి. చదివిన తర్వాత వెంటనే దాని యొక్క ఎంసీక్యూస్ అనేవి చదవాలి. సో, ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి?
చాట్‌జీపీటీని అడిగి ఒక 20 క్వెషన్సో, 30 క్వెషన్సో ప్రిపేర్ చేయమని జెప్పాలి. ఒక మాక్ టెస్ట్ లాగా. సో, అక్కడ గూడా మనం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఎక్కడైతే టాపిక్ వైస్ టెస్ట్ అనేది జరుగుతుందో, ఆన్‌లైన్‌లో ఎక్కడైనా దొరకనివ్వండి. సో, డీపీఎస్‌పీ ఒక్కసారి మీరు చదివితే ఓకేనా? మీరు 1 డే తీసుకోండి. డీపీఎస్‌పీ ఓన్లీ ఒకరోజు మొత్తం డీపీఎస్‌పీనే చదవండి. లేదా ఏదైతే చాలా ఇంపార్టెంట్ ఉందో అది ఫండమెంటల్ రైట్స్. సో, ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా ఒక రోజు మొత్తం తీసుకోండి. కానీ ఈ 1 డే లోపల ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే దీనికి సంబంధించిన థియరీ, దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, దీనికి సంబంధించిన టాపిక్ వైస్ క్వెషన్స్, దీనికి సంబంధించిన ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్ అనేది వచ్చినా కూడా మీరు సాల్వ్ అనేది చేయగలగాలి. అంత డెప్త్‌లో మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే మీరేం జేయాలంటే ఇంతకు ముందు వరకు మనం ఏం చేస్తామంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటాయి. ఈ ఫండమెంటల్ రైట్ అనేది ఇది. ఓకేనా? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఇది. ఈ 32nd ఆర్టికల్ అనేది ఇదొస్తుంది. ఇలా మనం నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఎలాగా? అనేది పూర్తిగా మనం ఈసారి నేర్చుకోవాలి. అర్థమైందా? సో, ఒక కాన్సెప్ట్, ఒక టాపిక్ అనేది తీసుకోండి. సబ్ టాపిక్స్‌గా డివైడ్ చేయండి. సబ్ టాపిక్స్‌లో మాస్టరీ అనేది సాధించాలి. సో, మాస్టర్ ఇట్. సో, యూ షుడ్ మాస్టర్ ఇట్. అండ్ హై లెవెల్ క్వెషన్స్‌ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. సో, హై లెవెల్ క్వెషన్స్ అనేవి మనకు లిటిల్ బాయ్‌లో, లెవెల్ 2లో మనకు కనిపిస్తాయి. కరెంట్ అఫైర్స్‌కి కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు. సో, కరెంట్ అఫైర్స్ కోసం నా సజెషన్ ఏంటంటే మంత్లీ వీడియో చూడండి. ఇప్పుడు జనవరి మంత్ అనేది ఎండింగ్‌కొస్తుంది. సో, జనవరి మంత్‌లో ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, ఆ మంత్ కంపైలేషన్ మొత్తం చూడండి. ఓకేనా? అండ్ క్విక్ రివిజన్ అనేది చేయాలి. సో, స్టాటిక్ జీకే గనక తీసుకుంటే స్టాటిక్ జీకేలో మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? క్లియర్. సో, ఇది బేసికల్లీ ఏదైతే జీఎస్ యొక్క స్ట్రాటజీ. సో, జీఎస్ యొక్క బుక్ లిస్ట్ అనేది అండ్ ఆల్రెడీ ఇక్కడ మనం గనక చూస్తే ఈ క్విక్ రివిజన్ కోసం నేనేం చేశాను జీఎస్‌కి ఎఫ్ఆర్‌బీ 2.0 క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ క్లాసెస్ కొన్ని కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తే జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్ అండ్ హిస్టరీ. సో, ఈ క్లాసెస్ అనేవి నేను ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఏవైతే పర్మార్ ఎస్ఎస్‌సి యూట్యూబ్ ఛానెల్ ఉందో అందులో ఏవైతే ఎఫ్ఆర్‌బీ సీరీస్ అనేది జరుగుతుందో అదే సీరీస్ అనేది నేనిక్కడ మీకు తెలుగులో ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తున్నా. సో, మీరు కావాలంటే ఈ వీడియోస్ కూడా దీని ద్వారా కూడా మీరేంటంటే క్విక్ రివిజన్ అనేది చేయొచ్చు. అర్థమైందా? పూర్తిగా మన యొక్క జీఎస్ స్ట్రాటజీ అయితే ఇది. ఇగ ఇక బుక్ లిస్ట్ 'ఫ్యాట్ మ్యాన్, లిటిల్ బాయ్' ఎన్‌సీఈఆర్‌టీ చదవాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఈఆర్‌టీ డెప్త్ మనకు అంత అవసరం లేదు. ఎందుకంటే అంత టైం గూడా లేదు. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ గనక చేస్తుంటే ఖచ్చితంగా ఎన్‌సీఈఆర్‌టీ చదవాలి. కానీ మనం ఎస్ఎస్సీ కాబట్టి అవసరం లేదు. ఓకేనా? ఘటనా చక్ర బుక్స్ అంటే ఇవి. సో, ఇప్పుడు టైమ్ టేబుల్‌కొద్దాం. ఓకేనా? టైమ్ టేబుల్. సో, నేనేం చెప్పాను మీరు ఎంత లేదన్నా మినిమమ్ 8 అవర్స్ చదవాలి. 8 గంటలు చదవాలి. అవునా? సో, ఈ 8 అవర్స్‌ని మీరేం చేస్తారంటే డివైడ్ చేయండి. ఇలాగా 3 + 2 + 3. 3 + 2 + 3గా డివైడ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ మీరు ఎప్పుడైతే చదువుకోవడానికి కూర్చుంటారో, ఆ కూర్చున్నప్పుడు ఫస్ట్ 3 గంటలు చదవాలి. దాని తర్వాత ఒక బ్రేక్ అనేది తీసుకోండి. అంటే కంటిన్యూయస్‌గా 3 అవర్స్ అంటే కంటిన్యూయస్‌గా 3 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారు? ఒక గంట ఉందా? సో, 1 అవర్‌ని నేను ఎలా డివైడ్ చేసేవాడినంటే, నేనేంటంటే చదివేటప్పుడు ఎలా డివైడ్ చేసేవాడినంటే, ఈ 1 అవర్‌ని 55 మినిట్స్ అండ్ 5 మినిట్స్‌గా డివైడ్ చేశాను. 1 అవర్ సెషన్‌ని మనము 55 మినిట్స్, 5 మినిట్స్ లేదా 50 మినిట్స్, 10 మినిట్స్‌గా డివైడ్ చేసేవాడిని. సో, నేనేం చేశాను, ఒక గంట నేను చదవాలి అంటే ఫస్ట్ 50 మినిట్స్ చదువుతాను. ఫస్ట్ 50 మినిట్స్ చదువుతాను. 50 మినిట్స్ చదివిన తర్వాత ఒక 10 మినిట్స్ బ్రేక్ అనేది తీసుకుంటాను. 10 మినిట్స్ బ్రేక్ అనేది తీసుకుంటాను. సో, ఇక్కడ బ్రేక్ అంటే ఏంటి? మొబైల్ ఫోన్ తీసుకొని ఇన్‌స్టాగ్రామో, లేకపోతే యూట్యూబ్ రీల్సో, ఇన్‌స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్సో, లేకపోతే వేరే వాళ్ళకి కాల్ చేయడమో ఇలాగా కాదు. ఓకేనా? మనం ఎక్కడైతే కూర్చొని చదువుతూ ఉన్నామో ఆ ప్లేస్‌ని వదిలేసి మనం కొద్దిగా మన బాడీని మూవ్ జేయాలి. మన బాడీని ఏం జేయాలి? మూవ్ జేయాలి. కొన్ని స్ట్రెచింగ్స్ అనేవి చేయాలి. కొంత ఏంటంటే ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎక్సర్‌సైజ్ అనేది చేయలేకపోతున్నారు. ఏం జేస్తారు? నడవండి. ఒక 5-7 మినిట్స్ ఏంటంటే ఊరికే అలా బయటికి వెళ్లి అలా తిరిగి రండి. లేదా మీరు బయటికి వెళ్ళలేకపోతున్నారు. మీ ఇంటి టెర్రస్ అనేది ఉంటుందో ఆ టెర్రస్ పైకి వెళ్లి ఒక 10 మినిట్స్ అనేది లేదా 5 మినిట్స్ అనేది వాక్ చేసి రండి. సో, అప్పుడేమవుతుంది మీ యొక్క బ్యాటరీ అనేది మళ్ళీ రీచార్జ్ అయిపోతుంది. మళ్ళీ మీరు 50 మినిట్స్, 10 మినిట్స్ చదవచ్చు. మళ్ళీ ఇంకొక 50 మినిట్స్, 10 మినిట్స్. సో, ఇలా 3 అవర్స్ 3 సెషన్స్ అనేది చేసిన తర్వాత ఒక కంటిన్యూయస్‌గా కంటిన్యూగా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ బ్రేక్ అనేది తీసుకోండి. నేను ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏం చేసేవాడినంటే మార్నింగ్ 5:00కి లేచి ఓకేనా? మార్నింగ్ 5:00కి లేచి 5-5:30 ఏంటంటే వాకింగ్ లేదా రన్నింగ్ అనేది చేసి 5:30-6 వరకు స్నానంతో రెడీగా చేసి సో, 6 నుంచి అవునా? 6 నుంచి
9 వరకు 6:00 నుంచి 9:00 వరకు నేనేంటంటే ఒక సెషన్‌ని కంప్లీట్ చేసేవాడిని. సో, ఇక్కడ నేనేంటంటే ఫస్ట్ 3 అవర్స్ అనేది కంప్లీట్ చేసేవాడిని. 9కి కిందికొచ్చేస్తాను. కిందికొచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అనేది చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసిన తర్వాత కూర్చొని కొంచెం సేపు మాట్లాడి ఇదంతా చేసి నేను పైకెళ్ళే లోపల 10:30 అవుతుంది. ఎంతవుతుంది? 10:30 అవుతుంది. సో, ఇక్కడ సార్ 9:00 నుంచి 10:30 అవుతుందా? యెస్, ఆబ్వియస్‌లీ అవుతుంది. సో, 10:30 అవుతుంది. సో, 10:30కి పైకెళ్ళానా? 10:30కి పైకెళ్ళి మళ్ళీ 12:30కి కిందికొచ్చేస్తాను. ఇక్కడ 2 అవర్స్ టైమ్ అనేది ఇక్కడ 2 సెషన్స్ అనేవి నేను చేస్తాను. ఈ 2 అవర్స్ టైమ్‌లో మీరు చదువుతారా? మాక్ టెస్ట్ రాస్తారా? అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. సో, ఇక్కడ 2 అవర్స్ చేశానా? మళ్ళీ 12:30 అయిపోతుందా? 12:30 అయిపోయిన తర్వాత ఇక్కడ నేను భోజనం అనేది చేసి అదంతా చేసే లోపల ఆఫ్టర్‌నూన్ 2:00 అవుతుంది. ఓకేనా? నేనేంటంటే ఇదొక ప్రాక్టికల్ టైమ్ టేబుల్ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. అవునా? ఒక ప్రాక్టికల్ టైమ్ టేబుల్ ఇది. సో, 2:00 సో, 2 నుంచి 4:00 వరకే చదువుతాను. ఎందుకంటే నేను మధ్యాహ్నం కొంచెం సేపు నిద్రపోవాలి. అవునా? ఒక 2 నుంచి 4:00 వరకు చదువుతాను. ఇంకొక 2 అవర్స్ అనేది ఉంటుంది. సో, 2 అవర్స్ చదివాను. సో, 4 ఏం చేస్తానంటే నిద్రపోతాను. సో, 4కి నిద్రపోయి 5:30కో, 6కో లేస్తాను. మళ్ళీ 6 నుంచి కొంచెం అలా బయటికి తిరిగి మళ్ళీ 8:00 కూర్చుంటాను. 8:00 కూర్చుంటాను. సో, 8 నుంచి 10:00 8 నుంచి 10:00 ఇక్కడ ఇంకో 2 అవర్స్. ఓకేనా? ఇక్కడ నేనేంటంటే ఇంకొక 2 అవర్స్ అనేది చదువుతాను. సో, బేసికల్లీ నా యొక్క టైమ్ టేబుల్ అనేది ఇలా ఉండేది. ఇలా ఉండేది. ఓకేనా? సో, నైట్ ఎక్కువ సేపు మేలుకునేవాడిని గాదు. సో, మార్నింగ్ ఏంటంటే తొందరగా లేచేవాడిని. కానీ ఒకవేళ మీరు ఇది ఫాలో చేయలేకపోతే మీరు ఏం జేయొచ్చు? నైట్ నేను చదువుతాను సార్ అని జెప్పేసి అనుకుంటే మీరు మీ యొక్క టైమ్ టేబుల్‌ని మీ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, దీని ప్రకారంగా చూస్తే నేనేంటంటే డైలీ ఒక 8-9 అవర్స్ ఏంటంటే అవుట్‌పుట్ అనేది ఇచ్చేవాడిని. కొన్ని సార్లు ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ అనేది ఉంటుంది. సో, ప్రతిరోజు అవుట్‌పుట్ అనేది ఇలాగే ఉండేదా అంటే కాదు. కొన్ని రోజులు అసలు నేను చదివేవాడినే గాదు. బెడ్ పైనుంచి లేచేవాడినే గాదు. సో, ఇటువంటి ఫేజెస్ అనేవి మీకు వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఎవ్రీ డే ఈజ్ నాట్ ఎ గుడ్ డే. కొన్ని బ్యాడ్ డేస్ కూడా వస్తాయి. కొన్ని యావరేజ్ డేస్ కూడా వస్తాయి. కానీ కన్సిస్టెంట్‌గా ఉండడమే ఇంపార్టెంట్. సో, మీరు ఒకవేళ మీకేంటంటే చదవడానికి మీకేంటంటే అంతగా మూడ్ అనేది లేదు. సో, ఇక్కడ డైలీ నేను 9 అవర్స్ చదివితే ఆ రోజు ఒక 3 అవర్సో, 4 అవర్సో ఫోర్స్‌ఫుల్‌గా చదువుతాను. 3 గంటలు, 4 గంటలు చదువుతాను. దాని తర్వాత నేనేం చేస్తానంటే, నా మైండ్‌ని, నా బాడీని రిలాక్స్ చేయడం కోసం వాకింగ్‌కి వెళ్ళడమో, మెడిటేషన్ చేయడమో అదంతా చేస్తాను. లేదా ఇంకా నాకేంటంటే పూర్తిగా లోగా ఫీల్ అవుతున్నాను. అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏదో ఒక వెబ్ సీరీస్ అనేది ఓపెన్ చేసి, వెబ్ సీరీస్ లెట్ సపోజ్ 'డార్క్' కానివ్వండి, 'స్ట్రేంజర్ థింగ్స్' కానివ్వండి, ఆ వెబ్ సీరీస్ లేదా యానిమే కానివ్వండి, ఏదైనా ఒకటి ఇంగ్లీష్‌లో చూస్తాను. ఎందుకంటే దీంతో నా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది అవుతుంది. అండ్ దాంతో పాటు ఏమవుతుంది, నా యొక్క ఇంగ్లీష్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో, అలా చేసేవాడిని నేను. సో, మీరు కూడా అలా చేయొచ్చు. ఓకేనా? అండ్ దట్ టూ ఇక్కడ ఒక పాయింట్ అనేది చెప్తాను. సో, నేనేం చేసేవాడినంటే, ఒక క్యాలెండర్ అనేది తీసుకుంటాను. క్యాలెండర్. సో, ఈ క్యాలెండర్‌లో డేస్ ఉంటాయి గదా! ఇలాగా. సో, క్యాలెండర్‌లో మనకేంటంటే డేస్ అనేవి ఉంటాయి. సో, ఈ డేస్‌కి నేనేం చేసేవాడినంటే ఓకేనా? ఇలాగ. లెట్ అస్ సపోజ్ ఈరోజు మండే. ఈరోజు మండే నేనేంటంటే బాగా చదివాను. ఓకేనా? ఔట్ ఆఫ్ నేను బాగా చదివాను. బాగా మంచి ఔట్‌పుట్ అనేదొచ్చింది. సో, నేనేం చేస్తానంటే ఈరోజు మండే నేను ఎలా ఫీల్ అవుతున్నాను? ఏ విధంగా నేనేంటంటే నా సబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని లేదా నా స్టడీస్‌ని బేస్ చేసుకొని నేనేంటంటే ఎంత స్కోర్ ఇస్తాను ఔట్ ఆఫ్ 10. సో, లెట్ అస్ సపోజ్ మండే నాకేంటంటే 9 ఔట్ ఆఫ్ 10 9 మార్క్స్ ఇస్తాను. ఓకేనా? 9 స్కోర్ అనేది ఇస్తాను. నెక్స్ట్ ట్యూస్‌డే అనేది కొంచెం ఏంటంటే నాకు పనొచ్చింది. సో, నేను 7 ఇస్తాను. నెక్స్ట్ వెన్స్‌డే కూడా నేను బాగా చదివాను. 9 మార్క్స్ వచ్చాయి. థర్స్‌డే, థర్స్‌డే నాకేంటంటే అస్సలు మూడే లేదు. అస్సలు మూడే లేదు. ఓకేనా? అస్సలు మూడే లేదు. నేను చదవబుద్దే కాలేదు. నేనేంటంటే 3నే ఇస్తాను దీనికి. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ ఇంకో రోజు లెట్ అస్ సపోజ్ 8 ఇంకో రోజు 7 ఇంకో రోజు 5 సో, ఇలాగ ఒక 1 వీక్ మొత్తం టోటల్ అనేది నేనిక్కడ పక్కన రాస్తాను. ఓకేనా? ఏదైతే టోటల్ ఉందో సో, ఇక్కడ 7 ఒక 5 20, 20, 23, 30, 39, 39 ఒక 9 48. 48 అంటే ఏదైతే ఈ 48 అంటే అర్థం ఏంటి? ఔట్ ఆఫ్ 70, 70కి నేను స్కోర్ చేసింది 48. సో, నా టార్గెట్ నేనేంటంటే ఇలాగ ఒక సిస్టమ్‌ని బిల్డ్ చేశాను. సో, ఈ వీక్ నేనేంటంటే 48 అనేది స్కోర్ చేశాను. నెక్స్ట్ వీక్ ఈ 48 కంటే కొంచెం ఎక్కువ మినిమమ్ 49 అయినా చేయాలి. అని జెప్పేసి నేనేంటంటే టార్గెట్ అనేది పెట్టుకుంటాను. లేదా అట్‌లీస్ట్ 48.5 అన్నా చేయాలి. ఇలాగ నేనేంటంటే ఒక సిస్టమ్‌ని డెవలప్ అయితే చేశాను. సో, మీరు గూడా ఇది ఫాలో అయితే అవ్వచ్చు. ఒక మంచి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేదొస్తుంది. అండ్ దట్ టూ ఏం చేసేవాడినంటే డైలీ టార్గెట్స్ ఓకేనా? డైలీ టార్గెట్స్ అనేవి రాసేవాడిని.
టార్గెట్ గనక అయిపోతే దానిపైన ఇలా స్ట్రైక్ ఔట్ చేసేవాడిని. సో, అప్పుడేంటంటే ఒక సాటిస్ఫాక్షన్ అది గూడా వచ్చేది. సో, మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటికి ఓకేనా, చిన్న చిన్న అచీవ్‌మెంట్స్‌కి మీరు మిమ్మల్ని రివార్డ్ అనేది చేస్తూ ఉండండి. అప్పుడే మీకేంటంటే ఎక్కువగా చదవడానికి మోటివేషన్ అనేది వస్తుంది. అర్థమైందా? సో, ఇది టైమ్ టేబుల్. దాని తర్వాత ఇప్పుడు మాక్ టెస్ట్ గనక వస్తే మాక్ టెస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారనేది ఇంపార్టెంట్ గాదు. ఎగ్జామ్ రోజు మీరు ఎంత ఎగ్జిక్యూట్ చేశారన్నదే ఇంపార్టెంట్. ఓకేనా? సో, మాక్ టెస్ట్ అనేది మీరు ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచి అయినా కూడా రాయొచ్చు. సో, మీకు ఏ ప్లాట్‌ఫార్మ్ నచ్చితే అది. కానీ నా సజెషన్ వచ్చేసరికి ఆలివ్ బోర్డ్ రాయండి. లేదా ఆర్‌బీ యొక్క వెబ్‌సైట్ నుంచి కూడా మీరేంటంటే మాక్ టెస్ట్ రాయొచ్చు. టెక్స్ట్ బుక్ నుంచి కూడా రాయొచ్చు. లేదా మా యొక్క అప్లికేషన్‌లో గూడా మేము మీకేంటంటే రూ. 49కే టెస్ట్ పాస్ అనేది ఇస్తున్నాం. సో, ఆ టెస్ట్ పాస్‌లో మీకేంటంటే కోర్సెస్ ఏవైతే ఆహ్, టెస్ట్ సిరీస్ అనేది ఉందో అది అన్ని టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సీజీఎల్ గానివ్వండి, సీహెచ్ఎస్ఎల్ గానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఐబీపీఎస్ కానివ్వండి. ఈ అన్ని ఎగ్జామ్స్ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మీకు అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఓన్లీ రూ. 49కే. సో, అది కూడా మీరు ఎన్రోల్‌మెంట్ అనేది తీసుకొని ఓకేనా? అక్కడ గూడా మీరేంటంటే మాక్ టెస్ట్ అనేవి రాయొచ్చు. సో, బానే ఉంటాయి మాక్ టెస్ట్. అంతగా అంతే ఏంటంటే పర్టిక్యులర్‌లీ ఏదైతే ఆర్‌బీఐ లెవెల్ లేదా ఆలివ్ బోర్డ్ లెవెల్ అంత కాకపోయినా కూడా ఒక మంచి మార్క్స్. సో, ఇవి 100 ఔట్ ఆఫ్ 100 అంటే మనం వచ్చేసరికి 75-80 స్కోర్ అనేది నేనిస్తాను. ఓకేనా? సో, ఇలా ఉంటాయి. సో, అండ్ మాక్ టెస్ట్ గనక మీరు రాసిన తర్వాత మీరు మాక్ అనాలిసిస్ గనక చేయకపోతే, మీరు మాక్ టెస్ట్ రాసి కూడా వేస్టే. అంటే మీరు 1 అవర్ మాక్ టెస్ట్ గనక రాస్తే, 1 అవర్ గనక మీరు మాక్ టెస్ట్ రాస్తే, మీకు ఆ మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేయడానికి కూడా ఖచ్చితంగా 1 అవర్ టైం పట్టాలి. మినిమమ్ 1 అవర్ టైం పట్టాలి. దానికంటే ఎక్కువ టైం పెట్టినా మంచిదే. అంటే నేను ఈ క్వెషన్ అనేది ఎందుకు తప్పు చేశాను? నాకు కాన్సెప్ట్ అనేది రాదా? నేను నేర్చుకోలేదా? ఒకవేళ ఏదైతే నేను నేర్చుకున్నానో అది ప్రాపర్‌గా అప్లై చేయలేదా? ఒకవేళ అప్లై చేసింది కాలిక్యులేషన్ వల్ల ఎర్రర్ అయిందా? ఎందుకు కాలిక్యులేషన్ వల్ల ఎర్రర్ అయింది? సో, ఇప్పుడు కాలిక్యులేషన్ వల్ల ఎర్రర్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా యొక్క కాలిక్యులేషన్స్ అనేవి ఇంప్రూవ్ చేయాలి. అండ్ మ్యాథ్స్‌లో నేను మీకు చెప్పడం మర్చిపోయాను. డైలీ మీరు ఎంత లేదన్నా మ్యాథ్ వర్కౌట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ వస్తుంది. సో, ఆ అప్లికేషన్‌లో మ్యాథ్ వర్క్‌ఔట్ వర్కౌట్ అని చెప్పేసి అప్లికేషన్ వస్తుంది. సో, డైలీ ఇందులో ఎంత లేదన్నా మీరు 10-15 మినిట్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే. 3/3 మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఓకేనా? ఇవన్నీ చేయాల్సిందే. అలా చేస్తేనే మీకు బాగా గుర్తుంటుంది. ఓకేనా? టేబుల్స్ సో, ఇదంతా తెలిసిందే మనకు. సో, ఇది జీఎస్ స్ట్రాటజీ. సో, టైమ్ టేబుల్, మాక్స్. సో, మాక్స్ కూడా మీరు ఫ్రీ మాక్ టెస్ట్‌లు రాయాలి. ఫ్రీ మాక్ టెస్ట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో అవి కూడా రాయాలి. పెయిడ్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది కూడా తీసుకోవాలి. కానీ ఎప్పుడు తీసుకోవాలి? ఎగ్జామినేషన్‌కి ఒక 1 ½ మంత్, 2 మంత్స్ ముందు. అండ్ దట్ టూ ఎగ్జామ్‌కి 1 మంత్, 2 మంత్స్ ముందు లైవ్ మాక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ లైవ్ మాక్స్‌ని కూడా మీరు చూడాలి. మీ టార్గెట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్‌తో మీరు ఇంప్రూవ్ అవ్వాలే గాని, నాకేంటంటే 200కి 200 రావాలి. లేదా నేను ర్యాంక్ 1 ఉండాలి అది కాదు. మీరు మిమ్మల్ని మీరు డైలీ ఒక మాక్‌తో ఇంప్రూవ్ అనేది చేసుకోవడమే మీ టార్గెట్. వేరే వాళ్ళతో పోటీ కాదు. మీతో మీరే పోటీ. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ. సో, డైలీ మీరు ఎంత లేదన్నా ఖచ్చితంగా నేను నిన్న ఎవరైతే ఉన్నారో, సో, నిన్న నా పర్సనాలిటీ ఏదైతే ఉందో, ఈరోజు అదే పర్సనాలిటీ లేదు. ఇప్పుడు ఇంప్రూవ్ అనేది అయ్యింది అని చెప్పేసి మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలి. అర్థమైందా? సో, ఇది బేసికల్లీ మార్క్స్ అన్నమాట. సో, ఐ గెస్ పూర్తిగా ఏదైతే స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఈ ఒక బిగినర్‌కి దానికి సంబంధించి పూర్తిగా నేనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, ఇక్కడితో మన యొక్క సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఇంకా ఫర్దర్‌గా మీకు ఏదైనా గనక డౌట్స్ గనక ఉంటే, మీరు నన్ను అడగాల్సినవి గనక ఉంటే ఏం జేయొచ్చు? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అనేది చేయండి. సో, ఆ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. లేదా మా అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేయండి తెలుగు ఎగ్జామ్ ప్రెప్. సో, ఈ అప్లికేషన్‌లో మీకేంటంటే చాట్ ఆప్షన్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నేను మీకేంటంటే కొంచెం ఫాస్ట్‌గా రిప్లై అనేది ఇవ్వచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నేను మీకేంటంటే ఫాస్ట్‌గా రిప్లై ఇస్తాను. సో, ఇక్కడ నుంచి కూడా మీరు నన్ను రీచ్ అనేది అవ్వచ్చు. క్లియర్? సో, ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ గనక ఉంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. 9398463660 ఇది వాట్సాప్ మాత్రమే వర్క్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను వాట్సాప్ ఒక్కటే. సో, ఇక్కడ నుంచి మీరు నన్ను డైరెక్ట్‌గా కూడా రీచ్ అవ్వచ్చు. క్లియర్? సో, ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ నేను ఈ సెషన్‌లో, ఈ వీడియోలో ఏదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది హెల్ప్‌ఫుల్‌గా మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దట్ టూ నేను మీకు ఏదైతే వీడియోస్ అనేవి చెప్పానో అండ్ బుక్స్ అనేవి చెప్పానో వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు బుక్స్ కావాలంటే పర్చేస్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. పీడీఎఫ్స్ దొరుకుతాయి. పీడీఎఫ్స్ డౌన్‌లోడ్ చేయండి. ఎంజాయ్ చేయండి. అవునా? క్లియర్?
సో ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎస్ఎస్‌సి ఆర్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.